సహోదరులారా, యోబు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చేద్దాం. యోబు రాసిన గ్రంథము యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని దయచేసి అందరూ నాతో పాటు చూద్దాం. దయచేసి మీ సెల్ ఫోన్లు సైలెంట్ పెట్టండి, లేక స్విచ్ అన్న ఆపండి. ఎందుకంటే వాక్యానికి డిస్టర్బెన్స్గా మనం ఉండకూడదు. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మన ప్రవర్తనను చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, 22వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. హల్లెలూయా. దేవుడి మాటని మన వెనుకల్లో దీవించునుగాక. ప్రతి ఒక్కరూ ప్రార్థించుకుందాం. అందరం తల వంచినట్లయితే వాక్య నిమిత్తం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, నీకు వందనాలు. ప్రభువు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. ప్రభువు మాతో ఉన్నందుకు వందనాలు. ప్రభువా, ఈ సమయమున ప్రభువా, అయ్యా గడిచిన 4 దినములు ప్రభువా, ఇదిగో తండ్రి నీ వాక్యమును మేము విని ఉన్నాం ప్రభువా. అయితే 5వ దినమునకు మేము వచ్చి ఉన్నాం ప్రభువా. అయ్యా కృప యొద్దకు మేము వచ్చి ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఆ 5 రాళ్ళు పట్టుకుని దావీదు నాయన ఆ గొల్యాతుని చంపినట్లుగా ప్రభువా, ఇదిగో ఈరోజు ఈ 5వ దినమున ప్రభువా, అయ్యా మాలో ఉన్న ప్రతి గొలియాతు కూలిపోవునుగాక ప్రభువా. ఓ మాలో ఉన్న ప్రతి విధమైన శత్రువు కూలిపోవునుగాక ప్రభువా. కృపతో మేము నింపబడుదుగాక ప్రభువా. ఓ దేవా, నీకు వందనాలు నాయన. సహాయం చేయండి. ఓ మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని సరిచేయండి. ఓ మమ్మల్ని కడగండి, మమ్మల్ని నింపండి. నీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. చదవబడిన లేఖనాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రభువా, మా వెనుకల్లో ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరం కూర్చుంది ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ సమయంలో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అందరికీ షాలోం, అందరికీ శుభం కలుగును గాక. హల్లెలూయా. మరి గడిచిన ఈ యొక్క 4 దినాలు మరి అనేక వర్తమానాలతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఈ ఉదయకాలం ఒక చిన్న వర్తమానాన్ని మీ ఎదురుకి తీసుకురావడం జరిగింది. హల్లెలూయా. మరి ఇక్కడ యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మాటని మనం చదివి ఉన్నాం. చూడండి, మరొకసారి ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నాకు సౌండ్ కావాలి. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. హల్లెలూయా. చూడండి, ప్రభువు అయిన యెహోవా ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, ఆయన యోబు గ్రంథంలో నుండి ప్రజలతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీవు అభివృద్ధి పొందాలి అంటే. హల్లెలూయా. ఎందుకంటే అభివృద్ధి అనే మాట అందరికి ఇష్టమేనంటారా? అభివృద్ధి అనే మాట అందరికి ఇష్టమే కదండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు అభివృద్ధి పొందుదుగాక, నువ్వు దీవించబడుదుగాక, నువ్వు ఆశీర్వదించబడుదుగాక, నువ్వు అలా ఉండుగాక అంటే అది అందరికి ఇష్టమే కదా. అవునంటారా? అభివృద్ధి అనే మాట అందరికీ ఇష్టమే. అభివృద్ధి అనే మార్గంలో నడవటము అందరికీ ఇష్టమే. అవునంటారా? మరి నిజంగా ఎటువంటి అభివృద్ధి అయినా ప్రజలు కోరుకుంటారా లేదా? హల్లెలూయా. ఎటువంటి అభివృద్ధి అంటే మరి మీరు వేరే విధంగా అర్థం చేసుకోకండి. హల్లెలూయా. కొంతమంది తాగే వాళ్ళు ఉంటారు. పాస్టర్ గారు భలే చెప్తున్నారు వాక్యం. ఎటువంటి అభివృద్ధి అయినా అన్నాడు కాబట్టి నేను ఇంకా తాగుతూనే అభివృద్ధి చెందుతున్నాను నేను దీంట్లో. ఎంతమందికి అర్థమవుతుంది? అటువంటి అభివృద్ధి కాదు సార్. హల్లెలూయా. ఎటువంటి అభివృద్ధి అంటే నీ శరీరానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబానికి, నీకు, నీ పిల్లలకి అభివృద్ధికరమైన అభివృద్ధి, క్షేమకరమైన అభివృద్ధి. హల్లెలూయా. అంటే అభివృద్ధి అంటే అందరికి ఇష్టమే. చూడండి, సాధారణంగా సేవకుడు ఆలోచిస్తూ ఉంటాడు, సంఘం అభివృద్ధి అవుతే బాగుండు అని. అవునంటారా? చదువుకునే పిల్లలు అనుకుంటారు ఏమని?
నాకు యొక్క భవిష్యత్తు లేక నా యొక్క చదువు ఇంకా నా జ్ఞానం ఇంకా అభివృద్ధి అయితే బాగుండు. హల్లెలూయా. నా యొక్క టెస్టుల్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయి, మార్క్స్ కొన్ని ఎక్కువగా వస్తే అభివృద్ధి పొందితే బాగుండు. జాబ్ చేసే వ్యక్తి అనుకుంటాడు, హల్లెలూయా, ఈ జీతం సరిపోవట్లేదు, ఇంకొద్దిగా జీతం పెరిగితే అభివృద్ధి అయితే బాగుండు. అవునంటారా? వ్యాపారం చేసే వ్యక్తులు అనుకుంటాడు, వ్యాపారం అటు ఇటు నడుస్తూ ఉంది, వ్యాపారం కొద్దిగా ముందుకు సాగితే బాగుండు. అంటే ప్రతి వ్యక్తికి అభివృద్ధి అనేది చాలా అవసరము. అభివృద్ధి లేకుండా ఒక వ్యక్తి ముందుకి వెళ్ళలేడు, ముందుకు సాగలేడు. నువ్వు వ్యాపారం పెట్టుకున్నా, నువ్వు పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, చదువుకుంటున్నా, ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అభివృద్ధి అనేది చాలా అవసరం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా అభివృద్ధి అనేది చాలా అవసరం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆత్మ సంబంధమైన అభివృద్ధి మనం పొందుకోవాలి. హల్లెలూయా. అంటే సంఘములో నువ్వు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసేవాడుగా నీ జీవితం ప్రారంభం అయితే నువ్వు ఎలా అభివృద్ధి పొందాలో తెలుసా? అర్ధగంట ప్రార్థన చేసేవాళ్ళలాగా, గంట ప్రార్థన చేసేవాళ్ళలాగా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళలాగా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? భక్తి జీవితం కూడా అభివృద్ధి పొందుకోవాలి సార్. ఈరోజు చాలామంది అభివృద్ధి కేవలం భౌతికమైన దానికోసమే ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా. కొంతమంది వారి యొక్క వ్యక్తిగత విషయాల కోసమే అభివృద్ధి కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ అభివృద్ధి అనేది అన్ని విషయాలకి అవసరమే, అది ఆత్మీయంగా, అది భౌతికంగా. అవునంటారా? హల్లెలూయా. అందుకే చూడండి, ఖచ్చితంగా అభివృద్ధి అనేది చాలా అందరికీ ఇష్టమైనది, అవసరమైనది. మరి ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావు, పాటలు పాడుతూ ఉన్నావు, ఆరాధిస్తున్నావు, మరి నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందినట్లుగా గ్రహించగలుగుతున్నావా? నువ్వు కష్టపడుతున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, రాత్రి అనక పగలనక కష్టపడతా ఉన్నావు, ఎక్స్ట్రా ఓటీలు చేస్తూ ఉన్నావు, కానీ డబ్బు నిలబడట్లేదు. అభివృద్ధి నీ పనిలో కనుగొంటున్నావా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? నీ డ్యూటీలో, నీ జాబ్లో అభివృద్ధి కనుగొంటున్నావా? హల్లెలూయా. ఎంత సంపాదిస్తున్నా అప్పు పెరుగుతుంది కానీ అప్పు తగ్గట్లేదు. ఎటువంటి అభివృద్ధి అయినా ఉన్నదంటారా? హల్లెలూయా. ఎంతమందికి నేను చెప్పేది గ్రహించగలుగుతున్నారు? హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒకే ఒక విషయం ఉన్నది. హల్లెలూయా. అభివృద్ధి పొందుకోవడానికి, అభివృద్ధి పోగొట్టుకోవడానికి. హల్లెలూయా. ఏంటంటే యోబు దాన్నే తెలియజేస్తా ఉన్నాడు. ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, నీవు సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల. మనం అభివృద్ధి పొందాలంటే మొట్టమొదటిగా మనం ఎవరి వైపు తిరగాల? మనుషుల వైపు కాదు సార్. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే మీరేనండి నాకు ఈ జాబ్ ఇప్పించింది, మీరే నాకు సార్తో మాట్లాడారు, మీరు కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే సార్ నన్ను ప్రమోషన్ చేస్తారండి అని మనుషుల వైపు తిరిగితే ప్రమోషన్ రాదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మనం ఎవరి వైపు తిరగాల? దేవుని వైపు తిరగాల. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నీకు ఇచ్చింది దేవుడు, ఇవ్వడానికి ఆ మనిషిని పెట్టింది ఆయన. నువ్వు నీకు ఇచ్చిన దేవుని విడిచిపెట్టి నువ్వు ఒక మనిషి ద్వారా పొందుకున్నావని ఆలోచిస్తూ ఆయన వైపు తిరిగావనుకో, నీ ఉద్యోగం పెరగదు, నీ ప్రమోషన్ రాదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఖచ్చితంగా మనం ఎవరి వైపు తిరగాలంటే దేవుని వైపు తిరగాల. ఆయన ఎవరంటే సర్వశక్తి గల దేవుడు ఆయన. అందుకని యోబు ఏమంటున్నాడంటే, నీవు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా. ఎంతమంది ఆయన వైపు తిరగడానికి ఇష్టపడుతున్నారు? ఈరోజు నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అయితే నువ్వు దేవుని వైపు తిరుగుతున్నావా? అయ్యి ఎందుకు తిరగట్లేదు పాస్టర్ గారు? ఆదివారం చర్చికి వస్తున్నాను, ఏమన్నా మీటింగ్లు పెడితే అన్నిట్లో పాలు పంపులు పంటున్నాను, నేను ఎందుకు తిరగట్లేదు? హల్లెలూయా. సార్, తిరగటం అంటే నీ శరీరం తిరగటం కాదు సార్. ఎంతమందికి అర్థమవుతుంది? నీ శరీరం తిరగడం కాదు, నీ మైండ్ తిరగాల, నీ మనసు తిరగాల, నీ హృదయం తిరగాల, నీ ఆలోచనలు తిరగాల. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు చాలామంది ప్రజలు బాడీ ప్రజెంటే ఈ స్థలంలో ఇప్పుడు, కానీ మైండ్ ఆబ్సెంట్గా ఉంది ఇక్కడ. కొంతమందికి మైండ్ బయట తిరుగుతూ ఉన్నది. ఏం చేద్దాం? బయట అన్నీ వదిలిపెట్టి వచ్చేసాం, అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసాం, ఎక్కడ వదిలిపెట్టేసి వచ్చేసాం. అయ్యో షాప్ ఎలా ఉందో, లేకపోతే ఇంటికాడ పరిస్థితి ఎలా ఉందో, అన్నం ఎలా ఉందో, కూర ఎలా ఉందో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం వండుకోవాలో. ఎంతమందికి అర్థమవుతుంది సార్? తిరిగావంటావా? ఎంతమందికి అర్థమవుతుంది?
నువ్వు నిజంగా సర్వశక్తిని వైపు తిరిగితే, హల్లెలూయా, ఆయన నీ వైపు తిరుగుతాడు. నువ్వు ఆయన వైపు తిరిగావు. ఎలా తిరిగావంటే కేవలం నీ శరీరం మాత్రమేనే తీసుకుని వచ్చేది. అక్కడ నీ ఆలోచనలు తీసుకురాలా, నీ మనసు తీసుకురాలా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? నీ మనసు అంతా లోకం అంతా తిరుగుతుంది. హల్లెలూయా. అందుకే చెప్పినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో ఆలోచిస్తారు. కాబట్టి వాక్యం అయిపోయిన తర్వాత ఏం చెప్పారో కూడా వాళ్ళకి అర్థమయ్యలేని స్థితిలో ఉంటారు. హల్లెలూయా. ఒక వ్యక్తితో సీరియస్గా మనం మాట్లాడామనుకో, అతను ఎలాగో ఏదో వేరే ఒక లోకంలో ఉన్నాడు అనుకోండి, ఏమంటాడు? ఏం చెప్పారు అంత అయినేసిన తర్వాత ఏమంటారు? ఏం చెప్పావు ఒకసారి చెప్పు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పావు ఒకసారి చెప్పంటే దేవుడు ఒకసారి చెబుతాడు నీకు. ఒకసారి వచ్చిన వర్తమానం మరొకసారి నీకోసం స్పెషల్గా రాదు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు కృప ఉంటే తర్వాత నీతో మాట్లాడొచ్చు ఆయన. హల్లెలూయా. అందుకని దేవుని వైపు మనం తిరగాలి, ఆలోచన తిరగాలి, తలంపులు తిరగాలి. నిన్ను పోషించేవాడు ఆయన. ఏం తిందామా ఏం తాగుదామని భయపడొద్దు. హల్లెలూయా. ఆకాశ పక్షులను పోషించేవాడు నిశ్చయంగా నేను నిన్ను పోషిస్తానన్నాడు ఆయన. ఎలా పోషిస్తాడో నాకు తెలియదు, ఏ రీతిగా తీసుకొస్తాడో నాకు తెలియదు, కానీ వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆ సారెపెతు విధవరాలకు ఆ విషయం తెలుసు. ఆయన ఎలా పోషిస్తాడో తెలియదు, ఏ రీతిగా పోషిస్తాడో తెలియదు, కానీ దేవుడు వైపు తిరిగితే దేవుడు నాకు సహాయం చేయగలడని ఆమెకు తెలుసు. అందుకే ప్రజలందరూ ఎటు తిరిగినా ఆమె మాత్రం దేవుని వైపు తిరిగింది. పోషించడానికి దేవుడు మార్గాన్ని తెరిచాడంటారా? హల్లెలూయా. అందుకే చూడండి, ఈరోజు నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశం, నీ ప్రవర్తన దేవుని వైపు తిరగాల, వాక్యం వైపు తిరగాల. వాక్యం చెబుతున్నట్లుగా ఆ యొక్క సమస్తమును నువ్వు దేవుని వైపు తిప్పుకున్నప్పుడు దావీదు అంటాడు, ప్రభువా, నా ప్రవర్తన, నా జీవితం నీ వాక్యం వైపు తిరిగితే, నీ ఆజ్ఞల వైపు తిరిగితే, ఆహా, నా జీవితము ఎంత బాగుండును. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన తలంపులు ఎవరి వైపు తిరగాల? చెప్పాలి. ఎవరి వైపు తిరగాల? దేవుని వైపు తిరగాల. ఎందుకని? దేవుని వైపు తిరిగితే చూడండి, 119:5 త్వరగా చదువుదాం. 119:5 కీర్తన 119:5 119:5 త్వరగా. 119 కీర్తన 5వ వచనం చదువుదాం. ఆహా, చాలా జాగ్రత్తగా వినండి. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన ఏ పడి ఉండినా చెప్పాలందరూ, స్థిరపడి ఉండినా ఎంత మేలు. ఈరోజు దావీదుకి అంటారా? దావీదుకి ఒక్కరికేనది? ఎంతమందికి అర్థమవుతుంది? దావీదు అన్నాడు, ఆహా, నీ ఆజ్ఞలయందు, నీ కట్టడలయందు నా ప్రవర్తన స్థిరపడితే ఎంత మేలది నాకు. ఈరోజు అదే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యం పట్ల, ఆయన ఆజ్ఞల పట్ల, ఆయన కట్టడల పట్ల నీ ప్రవర్తన తిరిగితే, మన జీవితం అటువైపు మారితే ఎంత మేలుకరంగా మారుతుంది అంటారు మన జీవితం. కానీ మనం ఆయన కట్టడల వైపు తిరుగుతామా? ఆయన ఆజ్ఞల వైపు తిరుగుతామా? నువ్వు మందిరాలకు తిరగవచ్చు, మీటింగులకు తిరగవచ్చు, కానీ ఆయన వాక్యం వైపు తిరగవు. ఎంతమంది గ్రహిస్తున్నారు? మీటింగ్ తర్వాత మీటింగ్ వినొచ్చు, వాక్యం తర్వాత వాక్యం వినొచ్చు, కానీ ఆయన వైపు నువ్వు తిరగలేవు. ఆయన కట్టడం వైపు ఇంకా నువ్వు స్థిరంగా లేవు. ఎంతమందికి అర్థమవుతుంది? అది దావీదుకు తెలుసు. కాబట్టి దావీదు ఏమన్నాడు చెప్పనా? నేను స్థిరంగా నా ప్రవర్తన నీ కట్టడల ఆజ్ఞలు ఉంచుకుంటే, ఆహా, ఎంత మేలు నాకు అది. ఈరోజు చెప్పగలరా? ఆహా, నాకు కూడా ఎంత మేలది, మనకు కూడా అంతేనా మేలు? ఆయన కట్టడలకి, ఆయన వాక్య, ఆయన ఆజ్ఞలకి గైకొనుచు మన ప్రవర్తన అంతటిని స్థిరపరచుకుంటే, హల్లెలూయా, దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడంటారా? నిజంగా దావీదు అట్టి రీతిగా దేవుని కట్టడల వైపుకి, దేవుని ఆజ్ఞల వైపుకి తన్ను తాను నడిపించుకున్నాడా? తన్ను తాను తిప్పుకున్నాడా? తను తాను మలుచుకున్నాడా? ఎంతమందికి అర్థమవుతుంది? మలుచుకున్నాడు కాబట్టే, తిప్పుకున్నాడు కాబట్టే, ఆ ఆజ్ఞలతో నడుచుకుంటున్నాడు కాబట్టే, గొర్రెలు కాపరిగా ఎక్కడో ఎవ్వరికి తెలియని మారుమూల ప్రాంతంలో అడవుల్లో తిరుగుతున్న వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం మీద రాజుగా పెట్టాడు ఆయన. ఎంతలా అభివృద్ధి పరిచాడో చూడండి ఆయన. ఎందుకంటే నీ మనస్సు స్థిరపరచబడాల,
నీ ఆలోచనలు స్థిరపరచబడాలా, అవి ఆయన వైపు తిప్పబడాలా, వాక్యం వైపు తిప్పబడాలా. మనుషుల వైపు కాదు, పాస్టర్ల వైపు కాదు, గొప్ప వాళ్ళ వైపు కాదు, రాజకీయాల వైపు కాదు, ఎలా జరుగుతాయి కార్యాలని అటు ఇటు తిరగటం కాదు. నీవు మొదట మోకరించి ఆయన వైపు తిప్పబడితే, వాక్యం వైపు నువ్వు చూస్తే అభివృద్ధి మార్గంలో నేను నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. దావీదు అనుకోలే ఎప్పుడు నేను అంత స్థితిలోకి వెళ్తానని, కానీ దావీదు దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు ఆ స్థితికి తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా జీవితం ఇలా ఉంటుందా, నా జీవితం అలా ఉంటుందా, నా కుటుంబం అలా ఉంటుందా, నా పిల్లల జీవితాలు అలా ఉంటాయి, నువ్వు అనుకుని ఇక్కడ కూర్చుండొచ్చు. అయితే ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని నీ చేత పట్టుకుని, దేవుని వాక్యంతో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆయన కట్టడలతో కట్టుకుంటే, స్థిరపరచుకుంటే, దావీదుని హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను హెచ్చించడానికి ఇంకా ఆయన సమర్థుడే. కానీ మనం ఏం చేస్తున్నాం? సర్వశక్తిని వైపు మనం తిరగట్లా. ఆయన వైపు తిరగాలి సార్. నేను మీకు చెప్తున్నా, తిరగటం అంటే మీటింగులకు వచ్చి తిరగటాలు కాదు, మందిరం ఆదివారం రావటాలు కాదు. అలాగంటే రావద్దా పాస్టర్ గారు, అలా తీసుకోకండి. ఎంతమందికి అర్థమవుతుంది? నీ ఆలోచన, నీ మనస్సు, నీ హృదయం ఆయన వైపు తిరగాల. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఫలభరితమైన వ్యక్తి, వాక్యంతో ఫలించే వ్యక్తి జీవితం వేరేలా ఉంటుంది, వాక్యంతో ఫలించలేని వ్యక్తి జీవితం వేరేలా ఉంటుంది. వాక్యంతో అంటుకట్టుకున్న వ్యక్తి జీవితం ఒకలా ఉంటుంది, వాక్యంతో అంటు కట్టుకోలేని వ్యక్తి జీవితం మరొకలా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికి పిలవడుతున్నావు తెలుసా? అంటు కట్టబడడానికి. దేనితో తెలుసా? నిజమైన ద్రాక్షవల్లితో మనం అంటు కట్టుకోవడానికి స్థలానికి వస్తున్నాం. నీలో ఏ మంచి లేదు. హల్లెలూయా. మనం ఎవరో తెలుసా? స్వభావ విరుద్ధమైన చెట్టు నుంచి తీయబడ్డామంట. పౌలు అంటాడు, మనము స్వభావ విరుద్ధమైన అడవి ఒలివ మొక్కగా ఉంటే, ఆయన స్వభావమైన ఒలివ మొక్కతో అడవి ఒలివ మొక్కలైన మనల్ని తీసుకుని ఆ స్వభావమైన ఒలివ మొక్కకి అంటు కడతా ఉన్నాడంట ఆయన. హల్లెలూయా. అంటే నిజమైన ద్రాక్షవల్లి ఉన్నది, ఆ నిజమైన ద్రాక్షవల్లితో కారు ద్రాక్షవల్లిని తీసుకుని అంటు కట్టుకుంటున్నాడంట ఆయన. అది కారు ఫలాలు ఫలించదిక. అది ఏ ఫలాలు ఫలిస్తుందంటే, ఆ ద్రాక్షవల్లిలో ఏ జీవం అయితే ఉన్నదో ఆ జీవాన్నే ఫలిస్తుందంట అది. హల్లెలూయా. ఈరోజు మనం ఆయన వైపు తిరిగితే ఆయన మనల్ని అభివృద్ధి చెయ్యగలడు. అదే యోబు సెలవిస్తా ఉన్నాడు, నీవు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల, మొదట ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు తిరుగుతావో, హల్లెలూయా, తర్వాత చెప్తున్నాడు, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఎప్పుడు అభివృద్ధి పొందుకుంటావు? నువ్వు మొదట ఆయన వైపు తిరగాల. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో, మీకు విషయం తెలుసా? ఆయన వైపు తిరిగిన వ్యక్తి ఎన్నడూ వారు హృదయాల్లో పాపాన్ని నిలిచిపెట్టుకోవాలా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. బైబిల్ అంతట్లో మీరు చూడండి, ఆయన వైపు తిరిగిన ప్రజలు ఎవరైతే దేవుని వైపు తిరిగారో, దేవుడు ఎవరి వైపు అయితే తిరిగారో వారు ఏం చేశారు తెలుసా? వారు గుండ్లు బాదుకుని, ఎంతమందికి అర్థమవుతుంది? వారు కన్నీరు కారుస్తూ, వారు ఏడుస్తూ, వారి పాపాలన్నిటిని ఆయన ఎదురు ఒప్పుకున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఒకరోజు పేతురు దగ్గరికి ఆయన వచ్చాడంటారా? పేతురు వైపు ఆయన తిరిగాడా? పేతురు ఆయన వైపు తిరిగాడా? నీ మాట చెప్పునే వేస్తానన్నాడా? అక్కడ ఎప్పుడైతే ఆ చేపలు పడటం ప్రారంభించాయో, హల్లెలూయా, పేతురు హృదయంలో ఉన్న పాపము, పేతురు హృదయంలో, పేతురు గుడారములో ఉన్న దుర్మార్గము అంతా ఏం చేస్తున్నాడు? ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని. ఎప్పుడు చెప్పగలవు సార్? దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు, దేవుని మాట నువ్వు విన్నప్పుడు. హల్లెలూయా. పేతురు దేవుని మాట విన్నాడు, మాట చెప్పున వల వేశాడు. అప్పుడు అంటున్నాడు, నా హృదయము, నా శరీరము, నేనంత దుర్మార్గుణ్ణి, నేను పాపుణ్ణి, నన్ను వదిలిపెట్టి పో అంటే దేవుడు అన్నాడు, వదిలిపెట్టుకోవడానికి నిన్ను పట్టుకోవాలా. హల్లెలూయా. దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన నీ వైపు తిరుగుతాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ సమరయ స్త్రీ దేవుని వైపు తిరిగిందంటారా? ఆ మగ్దలేని మరి దేవుని వైపు తిరిగిందంటారా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని వైపు తిరిగినప్పుడు వారి జీవితాలు, మీరు బైబిల్ అంతా చూడండి, దేవుని వైపు తిరిగిన ప్రతి ఒక్కరి జీవితాల్లో నుంచి ఏమొస్తుందో తెలుసా? కన్నీరు, దుర్మార్గం అంతా బయటకు వచ్చేస్తుంది, పాపం అంతా బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఓ దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు నిజంగా దేవుని వైపు తిరిగితే నీ గుడారంలో ఉన్నదంతా బయటకు వస్తుంది.
నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఏంటి సార్ నీ గుడారం? ఏంటి అది గుడారం? నువ్వేనా? నీ దేహమే ఆ గుడారం, నీ శరీరమే ఆ గుడారం, నీ జీవితమే ఆ గుడారం. నీ జీవితం అనే గుడారంలో చెడు ఉంది. నీ జీవితం అనే గుడారంలో పొరపాట్లు ఉన్నాయి. నీ జీవితం అనే గుడారంలో తప్పులున్నాయి, పాపాలున్నాయి, లోక సంబంధమైన కోరికలు ఉన్నాయి, శరీర సంబంధమైన వాంఛలు ఉన్నాయి, అనేక రకాల ముళ్ళ చెట్లు ఉన్నాయి. రాత్రికాలంలో చెప్పాం కదా, ఈ భూమిలో ఏమున్నాయి? ముళ్ళున్నాయా? చిల్లపెంకులు ఉన్నాయా? గాజు ముక్కలు ఉన్నాయా? చెత్త అంతా ఉందా? ఇవంతా ఎలా శుభ్రం అవుతుందో తెలుసా? ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు. హల్లెలూయా. రోజుకి 7 సార్లు పాపం చేసే ఆ మగ్దలేని మరియా రోజుకి 7 సార్లు వ్యభిచారం చేసేదంట. అటువంటి మరియా, హల్లెలూయా, ఆమెకు ఒక దురాత్మ పట్టేసింది. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రధాన యాజకులు వచ్చి ప్రార్థన చేసినా పోవట్లేదు అది, ఎవరు ప్రార్థన చేసినా పోవట్లేదు అది. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఒకరోజు, హల్లెలూయా, ఆయన ఒక ఇంట్లోకి వస్తున్నాడన్న సంగతి ఆమె విన్నది. ఆయన ఒక ఇంటికి రాబోతున్నాడని ఆమె విన్నది. ఎప్పుడైతే ఆమె విన్నదో, ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆమె వెతుక్కుంటూ ఆయన ఎక్కడున్నాడో ఎత్తుకుంటూ ఆయన వైపు తిరిగి ఆయన వైపు ఎత్తుక్కుంటూ వెళ్ళింది అక్కడికి. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళిందో, ఎప్పుడైతే ఆమె ఎత్తుక్కుని వెళ్ళి ఆయన కనుగొనదో, ఆయన చూడగానే, హల్లెలూయా, ఆయన చూడగానే ఆ గుడారంలో ఉన్న దుర్మార్గత బయటకు వస్తుందంటారా? కన్నీళ్ళు కార్చేస్తుందంట, తల వెంట్రుకలతో తుడిచేస్తుందంట, కన్నీళ్ళతో కడిగేస్తుందంట, ముద్దులు పెట్టేస్తుందంట. ఎందుకని? ప్రభువా, నీవు తప్ప నన్ను బాగు చేయగలవాడు ఎవరు లేరు, నీవు తప్ప నన్ను విడిపించగలవాడు ఎవరు లేదు, ఈ దురాత్మ నుండి నన్ను విడిపించేది నువ్వే, నా జీవితాన్ని మార్చేవాడు నువ్వే. కన్నీళ్ళతో కడిగేస్తుంది, తల వెంట్రుకలతో తుడిచేస్తుంది, దేవుని వైపు తిరిగింది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ సువార్త ఎంత దూరం అయితే, ఎక్కడైతే ప్రకటించబడతాదో, నీ గురించి, ఈమె గురించి ప్రజలందరూ వింటారు. నీవు ఆయన వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అందరూ నిన్ను గురించి చెప్పుకునేటట్టు చేస్తాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులుగా మారాలి అంటే మనం దేవుని వైపు తిరగాలి, వాక్యం వైపు తిరగాలి, దేవుని యొద్దకు రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది దేవుడి దగ్గరికి వస్తారు? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడికి కావాల్సింది ఏంటి తెలుసా? ఆయన యొద్దకు వచ్చి, హల్లెలూయా, ఆయన ఉన్నాడని విశ్వసించి, ఆయన నమ్ముకున్న వారికి సమస్తము చెయ్యగలడని నమ్మేవారు ఆయనకి కావాలా. అందుకే చెప్తున్నాడు, యథార్థంగా ఆరాధించేవారు ఆయనకి కావాలా, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఆయనకి కావాలా. హల్లెలూయా. వారు ఇక్కడ ఉన్నారా? దేవుని వైపు తిరుగుతారా? నీ గుడారంలో ఎటువంటి దుర్మార్గం ఉన్నా, ఎటువంటి పాపం ఉన్నా, త్రాగుడనే దుర్మార్గం ఉందేమో, సిగరెట్ తాగడం అనే దుర్మార్గం ఉందంటో, లేకపోతే అధికంగా ఆ యొక్క సెల్ ఫోన్లకి, ఆ గుట్కాలకి, ఆ యొక్క గంజాకి, లేకపోతే లోక ఆశలకి, ఆ బ్యూటీ పార్లర్లకి, ఆ లోక సంబంధమైన అందాలకి అనే దుర్మార్గత నీ గృహంలో లేక నీ గుడారంలో ఉందేమో. హల్లెలూయా. దాన్ని ఎవరు తీయలేరు సార్. ఎంతమందికి అర్థమవుతుంది? నీ గుడారంలో నుండి అది తీయబడాలంటే నువ్వు దేవుని వైపు తిరగాల. ఎప్పుడైతే అది తీసివేయబడుతుందో నీ జీవితం ఏమవుతుంది? అభివృద్ధి పొందుతుంది అంటారా? మారుతుంది అంటారా? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు, నీ దుర్మార్గత నుండి దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. మనం ఎందుకు అభివృద్ధి పొందట్లా? ఇంకా మన ఆలోచనలు మార్చుకోవాలా. ఎందుకు మనం అభివృద్ధి పొందట్లా? ఒక వ్యాపారం చేస్తున్నా అభివృద్ధి పొందట్లా, ఒక ఉద్యోగం చేస్తున్నా అభివృద్ధి పొందట్లా, ఏదైనా పని చేసుకుంటున్నా అభివృద్ధి పొందట్లా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఉదయాన్నే ఎప్పుడో తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలు లేచి పనికి వెళ్తే తర్వాత మళ్ళీ 10-11 వస్తున్నా, ₹1 నిలబడట్లా. ఏమవుతుంది సార్? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకన్నాడు దేవుడు, ఈరోజు నీవు నా వైపు తిరిగితే, హల్లెలూయా, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ యొక్క దుర్మార్గత అంతా, నీ శరీరంలో నీ ఆలోచనలు తలంపులు ఉన్న పాపమంతా ఒప్పుకుని తొలగించుకుంటే, విడిచిపెడితే, హల్లెలూయా, ఆయన నిన్ను అభివృద్ధి చేయగలడు, ఆయన నిన్ను దీవించగలడు. అందుకే యాకోబు తన పత్రికలు ఇలా చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక చదువుదాం. యాకోబు పత్రిక 4:7 త్వరగా చదువుదాం. యాకోబు పత్రిక 4:7 త్వరగా. చూడండి, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి,
మనం ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలంటే మొదట నువ్వు దేవునికి లోబడాలా. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరించే శక్తి నువ్వు పొందుకోలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడికి లోబడటం అంటే ఏంటి సార్? చర్చికి రావడం అనుకుంటున్నావా? పాటలు పాడడం అనుకుంటున్నావా? ప్రార్థన చేయడం అనుకుంటున్నావా? దేవుడికి లోబడటం అంటే వాక్యం చెప్పినట్లుగా జీవించటం. సాతాను ఎవడ మాట ఉంటుంది? చర్చికి వచ్చి వెళ్ళిపోతే పోసాతానా అంటే పోతుందా? పౌలు నాకు తెలుసురా, అదేమంట తెలుసా? పౌలు నాకు తెలుసురా, మీరెవర్రా అన్నదా లేదా? బైబిల్లో అనలేదండి. పౌలు దెయ్యాలు ఎలగొడుతున్నాడని చూసి కొంతమంది ఏం చేశారు చెప్పనా? యాజకుని పిల్లలు వాళ్ళు కూడా ఏం చేశారంటే పౌలులాగే యేసుక్రీస్తు నామములో దెయ్యమా పో అన్నారంట. జుట్టెట్టుకుందంట దెయ్యం. ఎవరి జుట్టు? వాళ్ళ జుట్టే. జుట్టెట్టుకుని బట్టలు చించి కింద పడేసిందంట. అంతే. అది అంటుందంట, పౌలు నాకు తెలుసు, శీల నాకు తెలుసు, మీరెవర్రా? ఎందుకు అలాగన్నది? ఎందుకు అలా అన్నదంటే వారు వాక్యానికి లోబడలా, వారు దేవునికి లోబడలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నీలో అనేక రకాల పాపాలు ఉన్నాయి, అనేక రకాల తప్పులు ఉన్నాయి, అనేక రకాల ఆత్మలు ఉన్నాయి. నువ్వు ప్రార్థిస్తాయి పోవు, నువ్వు లోబడితే పోతాయి. నువ్వు దేవుని వాక్యానికి లోబడు, చిన్న ప్రార్థన చేయి, గొప్ప కార్యం చేస్తాడు ఆయన. దేవునికి లోబడిన వ్యక్తి, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అంటారా? చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తిని తీసుకొస్తున్నాను. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరంటే ఏలియా. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొట్టుకుని గీసుకుని కొట్టి బయలురా అంటే ఏ సూచన లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని మాట లోబడి, దేవుడు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళిన వ్యక్తి, దేవుడు చెప్పిందే చేసిన వ్యక్తి అక్కడ లేచి నిలబడ్డాడంట. ఒకే చిన్న ప్రార్థన చేశాడంట. దేవా, వీరు హృదయాలన్నీ నీ వైపు తిప్పబడి నీవే దేవుడు అని తెలుసుకున్నట్లుగా సహాయము చేయి నాయనా. ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభించాడో, ప్రార్థన ముగించే కరగల పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి సమాధానం ఇచ్చిందంట. ఎందుకు సమాధానం రాట్లా నీకు? ఎందుకు అప్పులు పోవాలంటే పోవట్లా, వ్యాధి పోవాలంటే పోవట్లా? ఎందుకని? దేనికోసం ప్రార్థన చేసినా సమాధానం రావట్లేదు. పాస్టర్ గారు, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను. ఎందుకో తెలుసా? మొదట నువ్వు దేవుడికి లోబడట్లా, దేవుడి వైపు తిరగట్లా. హల్లెలూయా. వాక్యం చెప్తుంది దేవునికి లోబడుడి. చదువుదామా? చదవండి. దేవునికి లోబడుడి. కాబట్టి దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ వద్ద నుండి ఏం చేస్తాడు? అప్పుడు వరకు అక్కడే ఉంటాడు వాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? నువ్వు వాక్యంలోనే ఉండొచ్చు, వర్తమానంలోనే ఉండొచ్చు, వర్తమాన సంఘంలోనే ఉండొచ్చు, నెల ప్రభురాత్రి పొంది తీసుకోవచ్చు, నెల ద్రాక్షరసం తాగొచ్చు, అయినా వాడు నీతోనే ఉంటాడు. హల్లెలూయా. ఎల్లప్పుడు యేసుక్రీస్తునే చుట్టేస్తున్నాడు వాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఎల్లప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వస్తూ ఉండేవాడు. వాడు విజిట్ చేస్తూ ఉంటాడు. వాడు పరలోకం కూడా వెళ్తూ ఉంటాడు విజిట్ చేయడానికి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అలాంటిది క్రీస్తు కోసం జీవించాలనుకుంటున్న నీ దగ్గరికి వాడు రాడా? బైబిల్ ఏం చెప్తుంది చెప్పనా? వాడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహమలే తిరుగుతూ ఉన్నాడు. వాడు నీ ఇంటికి తిరుగుతాడు, నా ఇంటికి తిరుగుతాడు. నువ్వు ఎక్కడ పని చేసినా పాస్టర్ గారు రాకపోవచ్చు, నువ్వు ఎక్కడ పని చేసినా నీ భార్య రాకపోవచ్చు, నువ్వు ఎక్కడ డ్యూటీ చేస్తున్నా ఎవరు రాకపోవచ్చు, కానీ వాడు మాత్రం వస్తాడు. ఎందుకో తెలుసా? వాడికి అన్ని ఆధారాలు కావాలా, వాడికి అన్ని ప్రూఫ్స్ కావాలా. నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు పిన్ టు పిన్ వాడికి తెలియాలా. అందుకే వాడికి కూడా అనుచరులు ఉన్నారు సార్. ఎంతమందికి అర్థమవుతుంది? వాడు నీ యొద్ద నుండి పోవాలంటే హల్లెలూయా దేవునికి లోబడటం నేర్చుకుందాం, వాక్యానికి విధేయత ఇవ్వడం నేర్చుకుందాం. ఎప్పుడు దేవునికి విధేయత ఇవ్వడం అంటే ఏంటి సార్? వాక్యానికి విధేయత ఇవ్వడం. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం ఇది చెప్పిందంటే అది నువ్వు చేయకూడదు. ఈరోజు ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో వాక్యం చెప్పింది దాటి వెళ్ళిపోతూనే ఉన్నాయంటారు. స్నేహితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, హల్లెలూయా, లోక బంధువుల దగ్గరికి, లోకంలో ఉన్న స్నేహితుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు వాక్యం తప్పించి కొన్నిసార్లు బలవంతంగా మనకు తెలియకుండానే ఎన్నిసార్లు దాటిపోతున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. సరి చేయబడకుండా మనం దీపాలు వెలిగించుకోలేము. హల్లెలూయా. అందుకన్నాడు, దేవుని యొద్దకు వచ్చిన నీవు దేవుణ్ణి
ఎప్పుడైతే దేవునికి లోబడతావో అపవాదిని నువ్వు ఎదిరించే శక్తిని పొందుకుంటావు. ఎందుకో తెలుసా? అపవాదిని ఎదిరించే శక్తి దేవుడి దగ్గరే ఉంది. హల్లెలూయా. నువ్వెక్కడ పొందుకోలేవు అది. అపవాదిని ఎదిరించే శక్తి ఎక్కడుంది? వాక్యంలోనే ఉంది. వాక్యంలోనే ఉందా లేదా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అపవాది వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి అలిసిపోయి ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మాట్లాడుతుందా లేదా? ఇది ఆహారం నువ్వు ఆకలేస్తుందా? రాలేని రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా. ఎలా చెప్తుంది అది? లోక విషయాలు చెప్తుందా? ఏ విషయాలు చెప్తుంది? వాక్యంతోనే చెప్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాక్యంతోనే యేసుక్రీస్తుని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తే నీ దగ్గరికి వచ్చి దేంతో పడగొడుతుంది? చెప్పాలి సార్. వాక్యంతోనేనా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే అది తీసుకొచ్చిన వాక్యం ఏంటో నీకు తెలియాలంటే ఆ వాక్యం నీలో ఉండాలా. ఆ వాక్యం నీలో ఉంటే, ఆ వాక్యం నీ నోటిలో ఉంటే అప్పుడు నువ్వు దానికి సమాధానం చెప్పగలవు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఎందుకంటే సాతాన్ని ఎదిరించేది ఏంటో కదా వాక్యమే. ఆయన ఏ షరతులు పెట్టుకోవాలి? ఆయన ఏ ఆయుధాన్ని ఉపయోగించాలా? ఆమెనంటారా? అవ్వైతే వేరే ఉపయోగించుకుంది. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ యేసుక్రీస్తు దేన్ని ఉపయోగించాడు? వాక్యాన్ని ఉపయోగించాడు. శత్రువుని ఎదిరించేది వాక్యమే. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీవు వాక్యం యొద్దకు వచ్చినప్పుడు, లోబడినప్పుడు అపవాదిని ఎదిరించే శక్తి నీకు వస్తుంది. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడి యొద్దకు వచ్చి యాకోబు అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన. ఎంతమంది దేవుడి యొద్దకు వస్తారు? యాకోబు అంటున్నాడు దేవుని యొద్దకు. 6వ వచనంలో అంతే ఉందమ్మా, అంతేనే. 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇప్పుడు దేవుని యొద్దకు వస్తున్నామా మనం? ఎంతమంది వచ్చారు? వచ్చారా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? దేవుని యొద్దకు రావటం అంటే అర్థమైందా? నీ మనస్సు, ఆలోచన, తలంపులన్నీ ఇక్కడ తీసుకురావాలా. హల్లెలూయా. బలి అయ్యే బలిపశువు అంట, ఆ బలిపీఠానికి కొమ్ములు ఉంటాయంట. ఎంతమందికి అర్థమవుతుంది? బలిపీఠానికి కొమ్ములు ఉంటాయి. ఈ బలిపశువుని తీసుకొచ్చి ఎక్కడ కడతారో తెలుసా? బలిపీఠపు కొమ్ములకు కడతారంట. ఎంతమందికి అర్థమవుతుంది? బలిపీఠానికి ఇలా కొమ్ములు ఉంటాయి. ఆ బలిపీఠపు కొమ్ములకి దాని తాడు తీసుకొచ్చి కడతారంట. ఎందుకని? అది ఎటు బలిచ్చే సమయానికి అది ఎటు పోదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు దేవుడు అది పెట్టాడంటే, ఈరోజు నీ లోపల ఉన్న ప్రతి ఆశ బలవ్వాలా. ఎంతమందికి అర్థమవుతుంది? నీ కోరికలు బలవ్వాలా. దాన్ని పట్టుకుని తీసుకొచ్చి బలిపీఠానికి చుట్టకపోతే అవి దొరుకుతాయా? ఎంతమందికి అర్థమవుతుంది? మందిరంలోనికి రాగానే బయటికి వెళ్ళిపోతాయి. అవి బయటకు వచ్చి ఎప్పుడు వస్తావరా చూద్దాం, ఎప్పుడు వస్తావరా అంటది. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని యేసుక్రీస్తు పౌలు ఏం చెప్పాడు చెప్పనా? నీ ప్రతి శరీర సంబంధమైన, ప్రతి విధమైన లోక సంబంధమైన, ప్రతి విధమైన శత్రు యొక్క కార్యాలన్నింటినీ ఏం చేసి చెప్పనా? పట్టుకుని బంధించి క్రీస్తు యొక్క సిలువ ఎద్దకు తీసుకురావాలంట మనం. ఆయన పాదాల దగ్గరికి తీసుకురావాలంట మనం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చావు మంచిదే, మరి దేవుని వద్దకు వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి అన్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయంలోను పరిశుద్ధపరచుకొనుడి. ఏముంది ఇప్పుడు సార్? మనలో ఏముంది? పాపం. ఎంతమందికి అర్థమవుతుంది? యాకోబు అంటున్నాడు, దేవుని యొద్దకు వచ్చారు మంచిదే, అయితే మీ చేతులను, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోనండి. ఎలా శుభ్రం చేసుకోగలం మనం? ఆమె చెప్తారా? నిద్రపోవద్దు ఎవరు. నాకు నిద్రపోతున్న వాళ్ళు అందరూ కనిపిస్తున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీ పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా. అంటే ద్విమనస్కులు అంటే అర్థం ఏంటి? 2 మనసులు. ఇంకా చెప్పాలంటే 2 నాలుకలు అంట. ఎన్ని నాలుకలు? దేవుని యొద్దకు వచ్చాక కూడా 2 నాలుకలు పనిచేస్తున్నాయా? దేవుని యొద్దకు వచ్చాక కూడా 2 నాలుకలు పనిచేస్తే ఇంకా నువ్వు సరిగ్గా దేవునికి లోబడాలా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని మీరు చూస్తే ద్విమనస్కత్వం అనే కాడ 2 నాలుకలను ఉంటుంది. ఇక్కడ లేదు, వేరే పత్రికలో పౌలు చెప్తా ఉన్నాడు. ద్విమనస్సు అంటే 2 మనసులు. అంటే 2 మనసులు అంటే 2 విధాలుగా ఉంటుంది. అది 2 విధమైన నాలుకలు అయ్యి. హల్లెలూయా. పరిశుద్ధులతో మాట్లాడినప్పుడు నాలుక మార్చేస్తుంది. అది పాపులతో అనగా లోకంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు నాలుక మార్చేస్తుంది. అది ఎంతమందికి అర్థమవుతుంది? సంఘంలో స్వభావం ఒకలా ఉంటుంది, బయటికి వెళ్ళగానే స్వభావం ఒకటి వేరైపోతుంది.
వదులుకోవాలంటారా? ద్విమనస్కత్వం వదులుకోవాలంటారా? నువ్వు వచ్చావు మంచిదే, కానీ వదులుకోవట్లేదు కదా. వచ్చావు, మందిరానికి వచ్చావు, వాక్యం వింటున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ వదులుకోవట్లేదు. కానీ ప్రభు నాకు సహాయం చేయి, ప్రభు నన్ను వృద్ధిపరచు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అంటున్నావు. ఆయన ఏమన్నాడు చెప్పనా? ముందు నీ చేతులు కడుక్కో, ఆ ద్విమనస్తత్వం తీసి, ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు. అటు ఇటు కాకుండా నులివెచ్చగా, ఆ రెండు నాలుగులోడుగా, రెండు నాలుగులు దానిలాగా ఉండొద్దు. ఆ రెండు మనసులు వద్దు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంత ద్విమనస్కత్వం అండి. అయితే ఈరోజు అది నువ్వు తీసివేసుకోవాలి నా సహోదరి సహోదరుడా. అది మనం తీసివేసుకోవాలి. అది తీసివేసుకోవడానికి యాకోబు ఏమన్నాడు చెప్పనా? ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకు మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు అంటున్నాడు, దుఃఖపడండి, ఏడవండి, వెక్కులపడండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఎవరైనా కనీసం ఈ లోకంలో ఒకలా జీవిస్తున్నాను, చర్చిలో కొత్త ఒకలా జీవిస్తున్నాను, వాక్యం ఇంత స్పష్టంగా నాతో మాట్లాడుతున్నా కూడా కొంతమందికి ఏమవుతుంది తెలుసా? ఆ యొక్క హృదయం అనేది ఎందుకు తెలుసా? కొన్ని రాతి హృదయాలు ఉంటాయి, కొన్ని రాతి గుండులు ఉంటాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక సరిచేయబడిన స్థలం ఏంటంటే దేవుని సన్నిధి. సరిచేయబడే స్థలం ఇదే. నువ్వు వేరొక చోట సరిచేయబడలేవు. సరిచేయబడడానికే అన్ని ఇక్కడికి వస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది? లోకమంతా తిరిగేస్తుంది ఆ బండి. ఎంతమందికి అర్థమవుతుంది? లోకమంతా తిరిగేస్తుంది ఆ బండి, కానీ దాని ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడానికన్నా, దాని బేకులు బిగించుకోవడానికి అన్నిటికీ ఆ సర్వీసింగ్ సెంటర్కి రావాలి. అది ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఈ బండ్లన్నీ తిరిగేస్తాయి, 6 రోజులు తిరిగేస్తాయి, ఎక్కడ పడితే అక్కడికి ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ నీ ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలన్నా ఎంతమందికి అర్థమవుతుంది? నీ బ్రేకులు లూజ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వెళ్ళిపోతూ ఉంటాం అన్నిటికీ. ఎంతమందికి అర్థమవుతుంది? ఏది మాట్లాడాలో తెలియదు, ఇంక అంత మాట్లాడేస్తాం అంతే. బ్రేక్ లూజ్గా ఉంది, అది టైట్ అవ్వాలంటే సర్వీస్ సెంటర్కి రావాలా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఏంటా సర్వీస్ సెంటర్? దేవుని సన్నిధి, వాక్యం ప్రకటించుచున్న స్థలము. అది నిన్ను నన్ను మనల్ని సరిచేస్తుంది. బండిని తీసుకొచ్చి ఎలా తీసుకొస్తా చెప్పిన, బండి అంతటిని మొత్తం క్లీన్ చేసేసి, ఏమంటారు దాన్ని, బండి మంచిగా ఉండేటట్టు చేసేస్తుంది, దాన్ని సరి చేసేస్తుంది అంతే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుడి యొద్దకు రావటంలో వస్తున్నావా అనుకుంటున్నారు, కానీ వారి చేతులు శుభ్రపరచుకోవట్లా, వాళ్ళ ఆలోచనలు మార్చుకోవట్లా, వారి తలంపులు మార్చుకోవట్లా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? యాకోబు రాస్తా ఉన్నది దేవుని ప్రజల కొరకు, వాక్యం తెలిసిన వారి కొరకు, బాప్తిసాలు పొందిన వారి కొరకు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అంటే నా కొరకేనా? నేను అనుకుంటున్నాను నా కొరకే. నువ్వు అనుకుంటున్నావా నీ కొరకేని? పక్కన వాళ్ళ సంగతి అవసరం లేదు సార్ మనకి. నీ కొరకు అనాలా, నా కొరకు అనాలా? ఎంతమందికి అర్థమవుతుంది? 2 నాలుకలు ఉన్నాయో లేదో వాళ్ళకి తెలియదు, కానీ నీకు తెలుసు, నాకు తెలుసు నాకు ఉన్నాయో లేదని. ఎంతమందికి అర్థమవుతుంది? బయట ఒక మనసు, మందిరంలో ఒక మనసు, బయట ఒక మాట్లాడే విధానం, మందిరంలో అదే 2 మనసులు, అదే 2 నాలుకలు. అవి మనలో ఉండకూడదు సార్. ఎందుకో తెలుసా? 2 నాలుకలు ఉన్న జీవి ఒకటి ఉంది బైబిల్లో. ఆ 2 నాలుకలు ఉన్నది శపించబడింది. ఏంటది? సర్పమేనా? ఆ 2 నాలుకల స్వభావం ఎవరిది? సర్పం. సర్పము ద్వారా మన శరీరంలోకి వచ్చింది అది. అవునంటారా? ఆ ఏదేనులో సర్పం ద్వారా అది మన శరీరంలోకి వచ్చిందా 2 నాలుకల స్వభావం? దాన్ని మనం వదిలేసుకోవాలా, దాన్ని మనం విడిచిపెట్టాలా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, నేను మీ ఎదుటికి ఒక వర్తమానాన్ని తీసుకొస్తున్నాను. దయచేసి నాతో పాటు ఆ వర్తమానాన్ని మీరు కూడా తీయాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అందుబాటులో ఉంటే మీ సెల్ ఫోన్లో కూడా ఉంటుంది. ఆ వర్తమానం పేరేంటంటే, గిలాదులో గుగ్గిలము లేదా అనే వర్తమానంలో 13వ పేరా నేను చదువుతున్నాను. దయచేసి నాతో పాటు 13వ పేరాని ప్రతి ఒక్కరు తీద్దాం. ఎంతమంది వర్తమానం వినడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. చూడండి, గిలాదులో గుగ్గిలం లేదనే వర్తమానం నేను చదువుతున్నాను. ఈరోజు కూడా ప్రజలు ఆ విధంగానే ఉన్నారు. అది అలాగే ఉన్నది. ఒక డాక్టర్ యొక్క కార్యాలయం తలుపు ఎదురుగా ఒక మనుషుడు చనిపోతున్నాడు. అతని వ్యాధిని నయం చేయడానికి మందును ఆ భవనంలో ఉన్న వైద్యుడు కలిగి ఉండగా, కానీ అతడు దాన్ని తీసుకొనడానికి నిరాకరించుచున్నాడు. ఒక మనుషునికి వ్యాధి కలిగినట్లయితే వైద్యుని వద్దకు దానిని
వైద్యుని వద్ద దాన్ని నివారించడానికి కావలసిన మందు కలిగి ఉండవచ్చు. మనుష్యుడు ఆ వైద్యుని యొక్క తలుపు ఎదురుగా పడి ఉండవచ్చును, కానీ అతడు తిరస్కరించి దానిని తీసుకొనకపోయినచో అతడు ఆ తలుపు మెట్ల దగ్గరే చనిపోవును. మీరు వైద్యుని నిందించలేరు. అతడు గనుక వచ్చి దానిని తీసుకొనిచో ఆ వైద్యుడు అతనికి ఔషధమును ఇచ్చును, అది అతన్ని బాగు చేయను. కానీ అది వైద్యుని యొక్క వైఫల్యం కాదు. అతడు ఔషధము కలిగి ఉండెను, కానీ ఆ మనిషి దానిని తీసుకొనుటకు మెడ వంచని వాడై ఉండెను. అప్పుడు అది ఎవరి వైఫల్యము? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు ప్రవక్త ఒక వాక్యంలో వర్తమానం ఏం చెప్తూ ఉన్నాడు చూడండి. దాంట్లో ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తికి ఒక వ్యాధి వచ్చింది, ఒక వ్యాధి, ఒక సమస్య, ఒక రోగం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యాధి వచ్చిన ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, తన ఊరు నుంచి, తన ప్రాంతం నుంచి బండ్లు కట్టుకుని ఎలాగలా వచ్చి ఇప్పుడు ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఎక్కడికి వచ్చి పడ్డాడు తెలుసా? హాస్పిటల్ ముందు మెట్ల దగ్గర పడిపోయాడంట. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? అందరూ చెప్పకూడదు, దేవునికి గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. హాస్పిటల్ మెట్లు ఎద్ద పడిపోయాడంట. మెట్లు ఎద్ద పడిపోయి అంటున్నాడు, డాక్టర్ గారు నన్ను బ్రతికించండి, డాక్టర్ గారు నన్ను బ్రతికించండి. ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడ ప్రవక్త ఏమన్నాడంటే, అతను మెట్లు యొద్ద ఎంతో ప్రయాణం చేసి వచ్చి మెట్ల దగ్గర పడిపోయాడు, కానీ మందు ఎక్కడుంది? మెట్ల దగ్గర లేదు, ఆసుపత్రి లోపల ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క వైద్యుడి దగ్గర మందు ఉంది, అక్కడ వైద్యుడు ఉన్నాడు, దానికి ఆ రోగానికి తగిన మందు ఉంది. కానీ ఇప్పుడు ఆ యొక్క వ్యాధిగ్రస్తుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? బయట ఉన్నాడంట. బయట ఉండి మందు ఇవ్వండి అంటే డాక్టర్ గారు అన్నారు, లోపలికి రా అంటాడంట. ప్రవక్త అన్నాడు, మందు ఉందయ్యా, అన్నీ ఉన్నాయి, నువ్వు లోపలికి వస్తే కదా టెస్ట్ చేసి అన్నీ చేసి నీకు చేయాల్సింది. నువ్వు లోపలికి రా అంటే, సార్ నేను ఇక్కడే ఉంటాను, ఎంతో ప్రయాణం చేసి అలిసిపోయాను, నేను ఇక్కడే ఉంటాను, లోపలికి మాత్రం రాలేనంటే దాన్ని నిరాకరించాడంట. ప్రవక్త దాన్ని నిరాకరిస్తే ఇప్పుడు వైద్యుందా తప్పు? కాదు, డాక్టర్ గారిది కాదు. ఎందుకంటే అక్కడ డాక్టర్ గారు ఉన్నాడు, అక్కడ మందు ఉంది. ఎవరు వైఫల్యం అంటే ప్రవక్త అన్నాడు, అది ఆ మనిషి వైఫల్యం. అతను అంత దూరం ప్రయాసపడి వచ్చి చివరికి పొందుకునే స్థలం దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ప్రవక్త చెప్తున్నాడు చూడండి. కాబట్టి నేడు అలాగే ఉన్నది, చాలామంది ప్రజలు చర్చి ఎదురుగానే చనిపోతున్నారు. ఆ మెట్లపై ఒక విధమైన కుర్చీలపై పాపంతో చనిపోతున్నారు. ఎందుకనగా వారు గిలాదులో ఉన్న దేవుని యొక్క గుగ్గిలమును స్వీకరించుటకు తిరస్కరించుచున్నారు. దేవుని మహిమ కలుగును గాక. వారందరూ వారి యొక్క పాపంలోనే చనిపోతున్నారు. కారణం వారు దానిని తిరస్కరించుట. దేనిని? గుగ్గిలాన్ని. ఏం సార్ గుగ్గిలం అంటే? వాక్యము. ఏం సార్ గుగ్గిలం అంటే? ఔషధము. నీ సర్వ రోగాలకే అదే ఔషధం. నీ చూపులో కావచ్చు, చెవులో కావచ్చు, వినికిలు కావచ్చు, కిడ్నీ కావచ్చు, తలంపులు కావచ్చు, ఊహలకు కావచ్చు, నీ చెడు బుద్ధులు కావచ్చు, అన్నిటికీ ఒకే మందు. అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యం, అదే ఆయన మాట. ఆ మాటను ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో నీ శరీరంలో ఉన్నది, నీ ఆత్మలో ఉన్నది, నీ ప్రాణంలో ఉన్న వ్యాధి గుణపరచబడుతుంది అంతే. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఇందాక మీకు చెప్పాను, ఇందాక నుంచి వస్తున్న వాక్యం అంతా అక్కడికి వెళ్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని వైపు తిరగటం అంటే అర్థమైందా? దేవునికి లోబడటం అంటే అర్థమైందా? దేవునికి లోబడితే హాస్పిటల్లోకి వెళ్తావు నువ్వు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి లోబడితే హాస్పిటల్కి వెళ్తావు, దేవుని వైపు తిరిగితే హాస్పిటల్కి వెళ్తావు. కానీ ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారు? దేవునికి లోబడకుండా, ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని వైపు తిరగకుండా ఆ మెట్ల దగ్గర కూర్చుని పడిపోయి చచ్చిపోయిన రోగులాగా ఉన్నారంట విశ్వాసులు. వారి హృదయాలు మార్చుకోరు, వారి తలంపులు మార్చుకోరు. ప్రభా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని బాగు చేయండి. దేవుడు అంటున్నాడు, నా వైపు తిరుగు, నాకు లోబడు, నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఒక విధమైన కుర్చీలపై పాపంతో చనిపోవచ్చున్నారు, స్వీకరించుటకు తిరస్కరించున్నారు. వారందరూ వారి పాపంలోనే చనిపోవచ్చున్నారు. కారణం వారు దాన్ని తిరస్కరించడం వలన. అక్కడ అది లేకపోవట కారణం కాదు, కానీ వారు కేవలం దాన్ని తిరస్కరించుటను బట్టే. అప్పుడు వారు ఏమి తీసుకుంటారు? దానికి బదులుగా ఏదో ఒక తప్పైన దానిని వారు తీసుకొనవలసి ఉండును. హల్లెలూయా. ఎందుకనగా అక్కడ ఎవ్వరూ లేరు, ఎందుకనగా అది అక్కడే ఉన్నది. కానీ పురుషులు మరియు స్త్రీలు కేవలం దాన్ని తీసుకొనుటకు తిరస్కరించుచున్నారు, మరియు వారు చనిపోతున్నారు. సంఘములో చనిపోతున్నారు. ఎక్కడా?
చెప్పాలి సార్. ఇక్కడే ఉన్నారా? చెప్పగలరా? ఎక్కడ చనిపోతున్నారు? సంఘములో. ఎందుకు చనిపోతున్నారు? ఔషధాన్ని తీసుకోవట్లా, గుగ్గిలాన్ని తీసుకోవట్లా, వాక్యాన్ని తీసుకోవట్లా. అందుకని సంఘములోనే చనిపోతున్నారు. కూడికల్లో కూర్చుని రాత్రి తర్వాత రాత్రి దేవుని యొక్క ప్రవక్తలు ప్రేరేపింపబడిన దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలు, దైవజనులు వచ్చి దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యమును మీరు తప్పక మరలా తిరిగి జన్మించాలని బోధిస్తున్నా, భయము లేకుండా వారు ప్రకటిస్తున్నా కూడా పురుషులు మరియు స్త్రీలు ఒక విధమైన కుర్చీలపై అమర్చబడి మరియు చనిపోతున్నారు. తిరిగి జన్మించండి, మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి, హృదయాన్ని శుద్ధి చేసుకోండి, లోతుగా తవ్వుకుని పునాది వేసుకోండి. దేవుని సేవకులు ప్రవక్తలు వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తున్నా కూడా ఒక విధంగా కూర్చుని మారు మనసు పొందకుండా, వాక్యాన్ని తీసుకోకుండా, వారి పాపాలు ఒప్పుకోకుండా ఆ రీతిగానే సంఘంలో కూర్చుని చచ్చిపోతున్నారంట. ఎంతమందికి అర్థమవుతుంది సార్? చనిపోయేవాడుగా ఉండొద్దు ఇక్కడ. హల్లెలూయా. మృతుల్లో నుండి లేచిన వాడిగా ఉండాలి నువ్వు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ ఎందుచేత నా ప్రజలు యొక్క కుమార్తె ఎందుకు రోగి అయి ఉన్నది? ఇది ఎవరి కోసం చెబుతాడు తెలుసా? సియోను కుమారి కోసం. సియోను కుమార్తె అంటే ఎవరు? మనమేనా? సంఘమేనా? వధువేనా? వర్తమానంలో ఉన్న వాళ్ళేనా? ఎందుకు సార్ వారు పాపాలు పోవట్లేదు? ఎందుకు సార్ వారు ఆలోచనలు మారట్లేదు? ఎందుకు సార్ 2 తలంపులు వస్తున్నాయి? గుగ్గిలం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు, వాక్యాన్ని తీసుకోవడానికి. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యాన్ని ఈ చెవులతో తీసుకుంటున్నారు, కానీ అసలైన చెవు ఇక్కడ ఉంది. ఈ చెవుతో తీసుకోవట్లా. వాక్యాన్ని ఈ కళ్ళతో చూస్తున్నారు, కానీ అసలైన కన్ను ఇక్కడ ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది సార్ నేను చెప్పేది? హల్లెలూయా. అందుకే అంటున్నాడు, గిలాదులో గుగ్గిలం లేదా? అక్కడ ఎందుచేత నా ప్రజలు యొక్క కుమార్తె ఎందుకు రోగి అయినది? ఆమెకు పరిచయం చేయుటకు అక్కడ వైద్యుడు లేడా? ఖచ్చితంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇంకా తన ప్రవక్తలను కలిగి ఉన్నాడు, తన సేవకులు కలిగి ఉన్నాడు. దేవునికి ఇంకా గుగ్గిలం కలదు, మరియు దేవుని కుమార్తె ఇంకా రోగి అయి దాని నుండి కుదుర్చబడలేదు. కానీ అక్కడ గుగ్గిలం లేదని కాదు, అక్కడ ప్రవక్త లేడని కాదు, కానీ కారణం ఏంటి? ఆ కుమార్తె ఔషధమును తీసుకొనుటకు తిరస్కరించింది. అదే సత్యం. హల్లెలూయా. ప్రవక్త అంటే అక్కడ ఔషధం లేదా? వాక్యం లేదా? ఉంది. అక్కడ సేవకుడు లేడా? ఉన్నాడు. డాక్టర్ లేడా? ఉన్నాడు. కానీ ఎందుకని ప్రజలు ఈరోజు స్వస్థత పొందలేకపోతున్నారు? ఎందుకని వారి కుర్చీలోనే కూర్చుంటూ, వారి స్థలంలోనే కూర్చుంటూ, అంటే కుర్చీలో కూర్చున్నారని మీకోసం అంటలేదండి, అక్కడ ఉన్నది చదువుతున్నాను నేను. అక్కడ ఉన్నది కావాలని చూడండి మీరు కూడా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. ఆ రీతిగా వారు వాక్యాన్ని తోసివేయటం చేత వారు ఏమవుతున్నారు చెప్పిన? ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. నేను చెప్పింది చచ్చిపోవడం అంటే భౌతికంగా కాదు సార్, ఆత్మీయంగా. ఎదుగుదల లేదు, వృద్ధి లేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ప్రవక్త ఏమన్నాడు చెప్పిన? ఈరోజు ఆసుపత్రిలో వైద్యుడి దగ్గరికి నువ్వు వెళ్తే, ఆ పరమ వైద్యుడి దగ్గరికి వెళ్తే నీకున్న ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా ఆయన దగ్గర ముందుంది. ఆయన స్వస్థపరచగలడు, అప్పులు తీయగలడు, కుటుంబ సమస్యలు తీయగలడు, నీ తాగుబోతు భర్తను మార్చగలడు, నీ మాట వినని భార్యని, భర్తని, పిల్లల్ని మార్చగలడు ఆయన. మొదట నువ్వు ఆయనకు లోబడాలా, మొదట ఆయన మాట నువ్వు స్వీకరించాలా, ఆయన వైపు నువ్వు తిరగాల. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది గుడారంలోంచి తీసుకొద్దాం అనుకుంటున్నారు? దుర్మార్గం తీసుకొద్దామా? ఉన్నదా గుడారంలో? ఉందంటారా? ఉంది. హల్లెలూయా. గుడారంలో దుర్మార్గత ఉంది. హల్లెలూయా. చూడండి, ఒకరోజు మనం చూస్తున్నాం, గొప్ప సేవకుడైన, గొప్ప యోధుడైన యెహోషువ ఒకరోజు ఏం జరిగిందంటే, తన యొక్క సైన్యాన్ని అంతటిని తీసుకుని ఆ యోర్దాన్ దాటి, మోషే చనిపోయిన తర్వాత ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని యెహోషువ నడిపిస్తూ ఉన్నాడు. అవునా కదా? నడిపిస్తున్న సమయంలో వారు ఒక చోటుకు వచ్చారండి. హల్లెలూయా. ఒక ప్రాంతానికి వచ్చారు, ఒక ఊరికి వచ్చారు. హల్లెలూయా. ఆ ఊరికి వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే ఒకసారి చదువుదాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం, త్వరగా చదువుతున్నాను చూడండి. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథము 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మనం చూసినట్లయితే ఎట్లనగా యూదా గోత్రంలో జెరాహు మునిమనుముడును, జబ్ది మనముడును, కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను.
ఎంత తీసుకున్నాడంట చెప్పాలి, ఎంత తీసుకున్నాడు? కొంచెం, ఎక్కువేం కాదు, కొద్దిగా తీసుకున్నాడంట. కానీ దేవుడు ముందే చెప్పాడు, అవి శపితమైనవి, అవి మీరేమీ తీసుకోకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? అవి లోక సంబంధమైనవి, అవి లోకంలో ఉన్న ప్రజలు వాడుకునేవి, అవి లోకంలో ఉన్న ప్రజలు అలంకరించుకునేవి, అవి లోకంలో ఉన్న ప్రజలు ఇష్టం వచ్చినట్లుగా జీవించేవి, అవి మీరేమీ తీసుకోకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఆకాన్ ఏం చేశాడంటే ఆశపడి కొంత తెచ్చుకున్నాడంట, ఎంతో కాదు. హల్లెలూయా. అయితే అది అయిపోయిన తర్వాత ఏమైందంటే యుద్ధానికి వెళ్ళారు, తెచ్చుకున్నారు. హల్లెలూయా. ఒక చోటకి వెళ్ళి దోచుకున్నాడు, ఒక చోట యుద్ధం చేసి అక్కడ ఆ యొక్క ఏదైతే ఆ సొమ్ము ఉందో సొమ్ము తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంకొక ఊరికి యుద్ధానికి వెళ్ళాలా. చెప్పాలంటే అది చాలా చిన్న ఊరంట. ఏ ఊరు? ఇప్పుడు వెళ్ళవలసింది ఆ హాయి పట్టణం చాలా చిన్నది. అయితే ఆ చిన్న పట్టణానికి ఇప్పుడు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఏమైందో చెప్పనా, ఆ చిన్న పట్టణం ఎదుట చిత్తుగా ఓడిపోయారంట. ఇక యెహోషువ ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. అయ్యి బాబు ప్రభువా, ఎన్నెన్నో గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప రాజ్యాలను జయించుకుంటూ వచ్చాము, ఈ చిన్న హాయి పట్టణాన్ని మేము జయించలేకపోయాము, ఏంటి ప్రభు, ఏం జరిగిందనేసి ప్రార్థన చేసుకున్నాడంట. ఎలా తెలుసా? తన బట్టల్ని చించుకుని ప్రార్థన చేస్తున్నాడంట. ఇది ఎంత అవమానం ప్రభువా, మేము జయించకపోవడం. ఎంతమందికి అర్థమవుతుంది సార్? గుర్తుపెట్టుకోండి, బట్టలు చింపుకోవడం, ఎందుకంటే లాస్ట్లోకి వస్తుంది అది. హల్లెలూయా. వాడు బట్టలు చింపుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట యెహోషువ. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయము చదవండి. 7వ అధ్యాయము ఒక నిమిషం బ్రదర్, 10వ వచనం, 7 నుంచి త్వరగా చదువుదాం. చూడండి. అయ్యో ప్రభువా, నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులు ఈ యొర్దానుని నీ ఎందుకు దాటించితివి? ఇప్పుడు 9 చదువుదాం. కానానీయులు ఈ దేశం నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి మేమేమి చేదుమని. హల్లెలూయా. ఇలా ఎవరైనా ఇలా ప్రార్థిస్తారండి? ఒక సాతాను నిన్ను మోసగించినప్పుడు, ఒక కార్యం నిన్ను లోపరుచుకున్నప్పుడు, పాపం నిన్ను జయించినప్పుడు, ప్రభువా ఈ పాపం నన్ను జయిస్తే నీ బిడ్డగా నేను ఎలా ఉండగలను? నీ కుమార్తెగా నేను ఎలా ఉండగలను? ఈ లోకంలో నీ మందిరానికి వెళ్తూ నీ పేరు పెట్టుకున్న నా జీవితం ఏమైపోతుంది? ప్రార్థిస్తామా మనం? కానీ యెహోషువ ప్రార్థిస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. యెహోషువ ప్రార్థిస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్మో నీవేళ ఇక్కడ ముఖము నేలము మోపి ఉన్నావు. ఇశ్రాయేలులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని. ఇప్పుడు చెబుతున్నారు క్లియర్గా. ఎందుకు అలా పెడుతున్నావు? కొంతమంది హల్లెలూయా శపితమైన దాన్ని తెచ్చుకుని కొంత తీసుకుని దొంగిలించారు, పైగా బొంకుతున్నారు. బొంకడం అంటే నేను తీయలేదు అదేనా బొంకడం అంటే? ఒప్పుకోకపోవడమేనా? చేసింది ఒప్పుకోకపోవడమే బొంకడం. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మనం కూడా ఎలా ఉన్నాం తెలుసా? బొంకేవారుగా ఉన్నాం మనం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మనం వాక్యాన్ని మనం అప్లై చేసుకోము. వాక్యం వస్తుంటే ఈ సిస్టర్తోనే మాట్లాడుతున్నాడు, ఈ బ్రదర్తోనే మాట్లాడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అదే బొంకటం. ఎంతమందికి అర్థమవుతుంది? అసలైంది నీలోనే ఉంది, నీ గుడారంలోనే ఉంది. ఆ చూపు, ఆలోచన, కార్యాలన్నీ నీలోనే ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం చెప్పనా? పాపం ఆ సహోదరి దొరికేసింది కాబట్టి, అందరికీ తెలిసిపోయింది కాబట్టి, లేకపోతే ఆ సహోదరుడు దొరికేశాడు కాబట్టి అందరికీ తెలిసిపోయింది కాబట్టి, ఇతని కోసమే, ఏమి కోసమే నేను అంటాను, అసలు అది నీ కోసమే, అది మన కోసమే. మనం సరిచేయాలి అసలు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అందుకన్నాడు బొంకారు, దొంగిలించారు, బొంకుతున్నారు, వాళ్ళు తీయలేదని చెప్తున్నారు, సామాన్లో ఉంచుకున్నారు, వాళ్ళు సామాన్లో పెట్టుకున్నారంట. ఎంతమందికి అర్థమవుతుంది సార్? సామాన్లో పెట్టుకున్నారా? తర్వాత చూద్దాం సామాన్లు ఏంటో. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశారంటే అవునా ప్రభువా అని దేవుడు చెప్పినట్టు ప్రార్థన చేసి లేచి ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరి వల్ల ఈ పాపం జరిగింది, ఎవరి వల్ల ఈ యుద్ధం మనం జయించలేకపోతున్నాం అని చెప్పి చీట్లు వేసారంట. వేసారా? చీట్లు వేస్తే వచ్చేసిందంటారా? ఆకాని పేరు వచ్చేసిందా? ఆకాని పేరు వచ్చేసింది. ఆకాని పేరు రాగానే యెహోషువ ఆకాని పిలిచాడంట. ఏమన్నాడు చూడండి 20వ వచనంలో, ఆకాను యెహోషువతో ఇశ్రాయేలుల ఎదుటను యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు వస్త్రమును 200 తులముల ఎండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారము కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరాలో మధ్య
నా డేరా మధ్య అవి భూమిలో ఎక్కడ దాచాడు సార్? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు భూమిలో దాచబడిన దోపుడు సొమ్ము పోవాలంటే ఆ దాచబడింది ఏం చేయాలా? తవ్వాలా లేదా? నిన్నటి దినాన్ని మనం చెప్పాం, తవ్వుతే ఏమొస్తుంది? దాచినన్ని బయటకు వస్తాయా? ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆకాని చెప్పేస్తున్నాడు, నేను డేరాలో, నా ఇంట్లో, నా గుడారంలో, భూమిలో దాచేసా. ఎంతమందికి అర్థమవుతుంది? భూమిలో దాచింది కనపడుతుందా? చెప్పాలి, కనపడుతుందా? కనపడదు. తవ్వుతేనే కనపడుతుంది. ఈరోజు ఇక్కడ భూములు ఉన్నాయంటారా? దోపుడు సొమ్ము దాచేసినాయి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఏంటి సార్ దోపుడు సొమ్ము? దేవుడు చెయ్యొద్దన్నది చేయటమే దోపుడు సొమ్ము. ఎవరికి తెలియకుండా సెల్ ఫోన్లో రహస్యంగా అశ్లీలమైన చిత్రాలు చూసేసి, ఎవరికి తెలియకుండా అమ్మాయికి అబ్బాయిలకి మెసేజ్లు పెట్టేసి వాటిని డిలీట్లు చేసేసి, ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఎంతమందికి అర్థమవుతుంది? ఇవన్నీ దేవుడు చెయ్యొద్దన్నదే. ఇవి నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు తెలుసా? భూమిలో, డేరాలో, గుడారంలో. ఏ సార్ ఆ గుడారం? ఇదే. ఈ గుడారంలో ఎక్కడ పెట్టారు తెలుసా? సామానుల్లో పెట్టారా? మనకు సామాన్లు ఉన్నాయా? ఏ సామాన్లు తెలుసా? ఇదొక సామాను. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇదొక సామాను. ఈ సామాన్లు దాచేసాం మనం. దాచేసారా? కానీ దేవుడు ఏమన్నా చెప్పనా? ఈరోజు దాన్ని తవ్వాలా. నీ గుడారంలో ఉన్న దుర్మార్గతని బయటికి తీసుకు తొలగించాలా. ఆకాంత చెప్తాడు, ఆ యొక్క భూమిలో పెట్టేస్తే, ఇదిగో నా డేరాలో, ఆ గుడారంలో మధ్యలో భూమిలో పెట్టి దాచేసా. హల్లెలూయా. సామాన్లో పెట్టేశాను. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈరోజు ఆ గుడారం ఏంటో కాదు, నీ శరీరం, ఈ భూమిలో దాచబడ్డాయి దోపుడు వస్తువులు. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు చెప్పాను, దోపుడు వస్తువు అంటే ఏంటి? దేవుడు మాట వినకుండా నువ్వు ఏ పాపం చేసినా అది దోపుడు సొమ్మే. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఆ దోపుడు సొమ్ము ఎక్కడుంది సార్? భూమిలో దాచేశాడు. దాచేస్తున్నారా? అందుకే బైబిల్ ఒక మాట ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్తాడా? దోపుడు సొమ్మును, పాపాలని, అతిక్రమాలను ఒప్పుకుంటేనే కనికరం పొందుతాం. కనికరం పొంది వర్ధిల్లుతాం. దోపుడు సొమ్ము దాచుకున్నాం అనుకో, ఇది ఎవరికి తెలియదులే, మా ఆవిడికి తెలియదు, మా ఆయనకి తెలియదు, మా పిల్లలకి తెలియదు, స్కూల్లో చేసింది మా నాన్నకి ఏమన్నా తెలుసా, మా అమ్మకి ఏమన్నా తెలుసా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఎవరికి తెలియదు. దాచుకో, ఆ డేరాలో దాచుకో, ఆ గుడారంలో దాచుకో. అలా దాచుకుంటే ఒక రోజు వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. లోకం ఎదుటి నువ్వు ఓడిపోవాల్సి వస్తుంది, ప్రజల ఎదుటి నువ్వు ఓడిపోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడే ఆ డేరాలో అంతా బయటికి తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో విడిచిపెట్టేసావనుకో, అందరి ఎదుటి నిన్ను దేవుడు పైకి తీసుకొస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? కొంతమంది డేరాల్లో దాస్తా ఉన్నారు, సామానుల్లో దాస్తా ఉన్నారు. దాస్తున్నారా లేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళు ఎంత బాగా దాస్తారంటే, చర్చికి వచ్చేటప్పుడు ఒకలాగే వేస్తారని వేస్తారండి వాళ్ళు. చర్చికి రాగానే, చర్చికి అయిపోయిన తర్వాత ఏదైనా ఫంక్షన్ ఉన్నా, పెళ్ళి ఉన్నా, ప్రోగ్రాం ఉండగానే ఆ దాచేసినవన్నీ తీసుకొచ్చేస్తారు. ఇంకా ఎంతమందికి అర్థమవుతుంది? ఆ దాచేసినవన్నీ తీసుకొచ్చేస్తారా? ఆ దోసేసినవన్నీ తీసుకొస్తారా? అటువంటి జీవితం వద్దు. ఉంటే నువ్వు అలాగే ఉండు. అలా ఉండే చర్చికి రా. ఏదో ఒక రోజు దేవుడు నిన్ను మారుస్తాడు. చర్చికి వస్తూ ఒకలా ఉంటూ చర్చి నుంచి బయటికి వెళ్తే ఒకలా ఉండొద్దు. అది దేవుడికి ఇష్టమైంది కాదు. అదేమన్నాడు చెప్పిన దేవుడు? వేషధారణ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అది ఎప్పుడైతే ఆ యొక్క డేరాలో పెట్టాను అనగాడు, అవంతా బయటికి తీసాడంటారా? యెహోషువ ఎవరు? ప్రవక్తలో పరిశుద్ధాత్మ. యెహోషువ ఎవరు? పరిశుద్ధాత్మ. ఈరోజు యెహోషువకు అన్నీ తెలుసు, ఈ యెహోషువకు తెలియకపోవచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ జాషువాకు తెలియకపోవచ్చు. కానీ ఒక జాషువా ఉన్నాడు, పరిశుద్ధాత్మని జాషువా ఉన్నాడు, పరిశుద్ధాత్మని యెహోషువ ఉన్నాడు. ఆయనకి ఏ గుడారాల్లో ఎవరు సొనుగుతున్నారో, ఎవరు గొణుగుతున్నారో, ఏమేమి భూమిలో దాచుకున్నారో అన్నీ యెహోషువకు తెలుసు, అన్నీ పరిశుద్ధాత్మకు తెలుసు సార్. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఎందుకు తెలుసా? దూత ఆ యొక్క ఆవరణంలో, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉన్న ఇజ్రాయేల్ గోత్రకర్తలు ఉన్న ఆ యొక్క గృహాల్లో, నివాసాల్లో, గుడారాల్లో దూత ఏం చేస్తుంది చెప్పనా? ప్రతి గుడారాన్ని దర్శిస్తూ ఉందంట. ఏ గుడారంలో ఎవరు ప్రార్థిస్తున్నారు, ఏ గుడారంలో ఎవరింట్లో కుటుంబ ప్రార్థన ఉంది, ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరింట్లో వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నారు, ఎవరింట్లో కుటుంబ ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే మోసే ఎదురుగానే సమాజంగానే కూడుకుంటున్నారేమో. ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది అంతే, చర్చికి వచ్చినప్పుడే ప్రార్థన, ఇంటికి వెళ్ళగానే బైబిల్ ఉంటుంది, అట్టుకుంటుంది కదా, మళ్ళీ ఆదివారం వచ్చేసరికి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? దూత దర్శిస్తుంది అంటారా?
అటువంటి జీవితాలన్నీ ఈరోజు తవ్వాలి. నువ్వు అది విడిచిపెట్టాలా. అది ఆ దుర్మార్గత, అది దాన్ని నువ్వు వదలకుండా దేవుడు నన్ను అభివృద్ధిపరచాలని ఎలా చెప్తున్నావు సహోదరుడా? ఎలా చెప్పగలుగుతున్నావు సహోదరి? నీ హృదయంలో ఉన్న దోపుడు బయటకు తీసుకురా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే సంఖ్యాకాండం 5:5 త్వరగా చదువుదాం. సంఖ్యాకాండం 5:5 త్వరగా త్వరగా మనం లేఖనాలు వెళ్దాం, ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం కొద్దిగా. మనం మరియు యెహోవా మోషేతో ఇలాగూ ఏమని సెలవిచ్చాడు? నీవు ఇశ్రాయేలు తనక సంఘంతో పురుషుడు కానీ స్త్రీ కానీ యెహోవా మీద తిరగబడి, ఎవరి మీద తిరగబడుతున్నారండి? ఎంతమందికి అర్థమవుతుంది? యెహోవా మీద. అంటే యెహోవా మీద తిరగబడటం అంటే ఏంటి అనుకుంటున్నారు? కాదు సార్, వాక్యానికి వ్యతిరేకంగా తిరగడం. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యం. యెహోవా ఏమై ఉన్నాడు? నువ్వు వాక్యాన్ని మీద వ్యతిరేకంగా తిరుగుతున్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే మోషేతో అంటున్నాడు, యెహోవాకు వ్యతిరేకంగా తిరిగితే స్త్రీ కానీ పురుషుడు కానీ, చదువుదాం, మనుషులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునట్లు వారు తాము చేసిన పాపమును ఒప్పుకోవాలా. హల్లెలూయా. ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు, స్త్రీ కానీ పురుషుడు కానీ యెహోవాకు వ్యతిరేకంగా తిరిగి మనుషులు అందరూ చేసే పాపాల్లో ఏదో ఒక పాపం చేసినా, ఎంతమందికి అర్థమవుతుంది? ఈ పాపం ఆ పాపం అనలేదు సార్. మనుషులు సాధారణంగా చేసే ఏ పాపమైనా నువ్వు చేస్తే నువ్వు దేవుని వైపు తిరగాల, పశ్చాత్తాపడాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒప్పుకోవాలా, గుడారంలోంచి బయటికి తీసుకురావాలా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఒప్పుకుంటారా? ఒప్పుకుందామా? ఎంతమందికి అర్థమవుతుంది? సాధారణంగా మనుషులు చేసిన పొరపాట్లు మనము చేస్తామా? అయితే దేవుడు క్షమింపబడే మార్గం ఏంటి చెప్పనా? మనం ఒప్పుకోవడం, విడిచిపెట్టడం. ఒప్పుకుని, ఎంతమందికి అర్థమవుతుంది? చాలామంది ఒప్పుకుంటారు, విడిచిపెట్టరు. విడిచిపెట్టామనుకుంటారు కానీ విడిచిపెట్టరు. ఎంతమందికి అర్థమవుతుంది? ఉదాహరణకి ఒక సహోదరి నీ పట్ల పొరపాటు మాట్లాడింది అనుకో, ఒక సహోదరుడు నీ పట్ల పొరపాటు మాట్లాడారు. సంథింగ్ ఏదో జరిగింది, తెలుసో తెలియక ఏదో పొరపాటు జరిగింది. ఇప్పుడు ఆ సహోదరుడు నువ్వు కలిసావు, లేక ఆ సహోదరి నువ్వు కలిసావు. అయ్యో సారీ, నాకు తెలియకుండా జరిగిపోయింది సిస్టర్, నాకు తెలియకుండా జరిగింది బ్రదర్, నన్ను క్షమించండి. నీ సంఘం ఎదుట వ్యక్తిగతంగా క్షమాపణ కోరాడు. ఎంతమందికి అర్థమవుతుంది? క్షమాపణ కోరింది. ఓకే, అవన్నీ సహజంలే బ్రదర్, వదిలేయండి అన్నావు. ఒక రోజు అయింది, మరలా చిన్న పొరపాటు జరిగింది. ఏం చేస్తాం మనం? అందుకనే అప్పుడు కూడా నువ్వు చెప్పాలి. అందుకని అప్పుడు కూడా నువ్వు అలాగే చేసావు. అప్పుడు కూడా నువ్వు అలాగే చేసావు. పోన్లే అని అప్పుడు వదిలేసాం. ఎంతమందికి అర్థమవుతుంది సార్? నువ్వు వదల్లా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. వదిలితే అప్పటిది నీకు గుర్తుండదు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని నువ్వు విడిచిపెట్టలా, కానీ విడిచిపెట్టకుండానే నీ డేరాలో పెట్టుకున్నావు అది. అందుకన్నాడు, అది తీసివేయాలంటే పరిశుద్ధాత్మ వల్ల తప్ప, అది తీసివేయాలంటే దేవుడి వల్ల తప్ప, యెహోషువ తప్ప దాన్ని ఎవరు తీయలేరు. దాన్ని ఆ గొప్ప పరిశుద్ధాత్మ తప్ప ఎవరు దాన్ని తీసివేయలేరు. ఎక్కడున్నాయన్నీ? మన హృదయాల్లో. హల్లెలూయా. ఒప్పుకోవాలా. దేవుని మహిమ కలుగును గాక. నీవు పాపమును ఒప్పుకోకపోతే, దాన్ని కప్పుకోకపోతే, హల్లెలూయా, నువ్వు పాపమును ఒప్పుకోకపోతే దాన్ని కప్పుకోవాల్సి వస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? పాపను ఒప్పుకోకపోతే ఏం చేయాలా? కప్పుకునే స్థితి వచ్చేస్తుంది. కప్పుకోవడం అంటే అర్థం ఏంటి? దానికోసం ప్రత్యామ్నాయాల మార్గాలు ఎత్తుక్కోవాలా. ఉదాహరణకి మన కుమార్తె మన కుమారుడు ఏదైనా చిన్న మిస్టేక్ చేశారనుకోండి, లేకపోతే నువ్వే ఒక పొరపాటు చేసావు అనుకో, నేను చేయలేదు, అది ఎలా జరిగిందంటే అక్కడ ఒక అబ్బాయి, అక్కడ అతను ఉన్నాడు, అతని వల్ల ఇది జరిగింది, అందరూ నన్ను అనుకుంటున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒప్పుకుంటామా కప్పుకుంటాం? అది ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అందుకే మన పాపాలు ఒప్పుకోలేకపోతే మనం ఏం చేయాల్సి వస్తుంది? కప్పుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వేమవుతావు? పాపాన్ని కప్పుకుంటే వేషధారి అవుతావు. ఎందుకని? పాపం ఒప్పుకోకుండా కప్పుకుని వచ్చేస్తున్నావు మందిరానికి రోజు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? యోబు రాసిన గ్రంథంలో చూడండి ఒకసారి. యోబు గ్రంథము 31-34 త్వరగా చదువు. యోబు అంటున్నాడు, ప్రజలు ఎలా ఉన్నారో చూడండి ఈరోజు. యోబు అంటున్నాడు, మహాసమూహమునకు భయపడి ఏ తిరస్కారం అంటండి?
చెప్పాలి సార్. ఏ తిరస్కారం? కుటుంబాలు తిరస్కారానికి జడిసిపోయి నేను మౌనంగా ఉండి ఆ, ద్వారాన్ని దాటి బయలు వెళ్ళక ఇక్కడ చాలా జాగ్రత్తగా ఎక్కడ ఉంది పాపం? రొమ్ములో నా పాపాన్ని పెట్టుకుని కప్పుకుంటే పరలోకం ఉందన్న దేవుడు నన్ను చూస్తే ఆయన దృష్టికి నువ్వేమవుతావు? నేనేమవుతాం? నేను అనలా కప్పుకోమని. యోబు అంటున్నాడు, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టకపోతే నువ్వు దాన్ని రొమ్ములో కప్పుకోవాల్సి వస్తుంది. అంటే అక్కడ రొమ్ము అంటే అర్థం ఏంటి? హృదయం. నీ హృదయంలో దాన్ని కప్పుకో. నువ్వు కప్పుకుంటూ మందిరానికి వెళ్తూ కప్పుకుంటూ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తావంటే ఆయన ఏమన్నాడు చెప్పనా? వేషధారి. నేను పిలవను, ఆయన పిలుతానంటున్నాడు యోబు. రొమ్ములో పాపములు పెట్టుకుని జనసమూహానికి భయపడిపోయి, కుటుంబాలకి భయపడిపోయి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్ ఒక మాట ఉంది, శరీరమును నాశనం చేయవారికి అన్నడు భయపడద్దు, శరీరమును ఆత్మను నాశనములు చేయగలవాడు ఒకడున్నాడు, అతనికి భయపడండి. నేను చేసిన పొరపాటు, అందుకే ప్రవక్త చెప్పాడు, నీ భార్యకి తెలియకుండా నువ్వు పాపం చేస్తే నువ్వు ఎంతమంది దగ్గర చెప్పినా కూడా క్షమాపణ దొరకదు. నీ భార్యకి చెప్తేనే క్షమాపణ. నీ భర్త దగ్గర పాపం చేస్తే, తెలియకుండా పాపం చేస్తే నువ్వు ఎవరికి చెప్పినా క్షమాపణ దొరకదు. ఖచ్చితంగా చనిపోయే లోపల నీ భార్యకు నువ్వు చెప్పాలా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అలాగ ఒప్పుకుంటామా? మనం అంటాం ఒప్పేసుకుంటాం పాస్టర్ గారు, రోజు ఒప్పేసుకుంటున్నాం, ఎక్కడ ప్రార్థన చేస్తున్నా ఒప్పేసుకుంటున్నాం. అది సరైన ఒప్పుకోలు కాదు సార్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అందుకన్నాడు, ఎక్కడ పెట్టుకున్నారా పాపాన్ని? హల్లెలూయా, రొమ్ములో. దేవుని మహిమ కలుగును గాక. అతడు అంటూ ఉన్నాడు 34, మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారములకు జడిసి. అంటే ఏమవుతుంది? మనం ఒక కార్యం ఒప్పుకుంటే కుటుంబాలు ఏం చేస్తాయి? మనల్ని ఏదైనా తప్పు చేస్తే ఇలా చేశానంటే కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది ఏం చేస్తారు? వెలివేసేస్తారా, వెలియరా? ఎంతమందికి అర్థమవుతుంది? ఏం జరిగినా, ఏ తిరస్కారం జరిగినా నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపములు కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. ఎంతమంది ఈరోజు కప్పుకొని వచ్చేస్తున్నారు? ఈరోజు కప్పుకోవడానికి దేవుడి కూడుకుని మనకు ఏర్పాటు చేయాలి. మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి. మన పాపములు, గుడారములు ఏదైతే దాచామన్నీ బయటికి తేవాలి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు దావీదు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? 25:7 ఒకరు చదవండి. 38 కీర్తన 25:7 ఒకరు, కీర్తన 98 90:8 ఒకరు, కీర్తన 25:7 త్వరగా చదువుతాం, త్వరగా సహకరించాలి. చాలా జాగ్రత్త. నా బాల్య పాపములను, నా అతిక్రమమును. హల్లెలూయా. దావీదుకు ఒక ఆలోచన ఉంది, దేవుడు చిన్ననాటి పాపాలు కూడా లెక్కలోకి తీసుకొస్తాడా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? నువ్వు పెన్సిల్ దొంగతనం చేసింది కూడా లెక్కలోకి తీసుకొస్తాడా? అప్పుడు నీకు తెలియదు, కానీ నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? నువ్వు ఒప్పుకోక తీసుకోకపోతే ఆయన లెక్కలోకి తీసుకొస్తాడు. అందుకే దావీదు ఏమన్నాడు చెప్పనా? నా బాల్య పాపములను, నా అతిక్రమములను నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు ప్రభువా. ఆయన జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలంటే ఆ బాల్య పాపాలు మనం ఏం చేయాలా? ఒప్పుకుని విడిచిపెట్టాలా. అప్పుడు నాకు తెలియదయ్యా, తెలిసి తెలియని వయసు అయ్యా, నేను అలా చేశాను ప్రభా. నీకు గుర్తున్నదే నేను అనేది. గుర్తు లేకుండా ఏం చేశాను తల కొట్టుకోకు. నీకు గుర్తు తీసుకొస్తాడు. ఒప్పుకునే పాపం ఏదైనా ఉంటే పరిశుద్ధాత్మ దాన్ని గుర్తుకు తీసుకొస్తాడు ఖచ్చితంగా. ఎత్తబాటికి నేను ఆటంకపరిచే ఏదో తప్పు నీలో దాగి ఉంటే అది పరిశుద్ధాత్మ గుర్తుకు తీసుకొస్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా. నువ్వు ఒకసారి టీ కొట్టుకాడికి వెళ్ళి కాఫీ తాగి డబ్బులు ఇవ్వకుండా వచ్చేస్తే, హల్లెలూయా, ఆ డబ్బులు కూడా మొరపెడతాయి ఆయన దగ్గర. నేను చెప్పింది నీకు అర్థమవుతుందా సార్? నీకు దేవుడు గుర్తు చేస్తే వెళ్ళి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి, అప్పుడు ఆ పాపం పోతుంది. ఒకవేళ నువ్వు గుర్తు రాలేదా, ప్రభా నాకేం తెలియట్లేదు ప్రభా, నీ కృపతో రక్షించు ప్రభాను, కానీ గుర్తొచ్చినప్పుడు ఒప్పుకోకపోతే ఒప్పుకోడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. అందుకంటున్నాడు, నా బాల్య పాపంలో అతిక్రమంలో జ్ఞాపకం చేసుకోవద్దు ప్రభా. 90:8 కీర్తన చదువుదాం. నా దోషములను సరే ఏంటమ్మా? నా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో. ఏ పాపాలు సార్? అంటే రహస్య పాపాలు కూడా ఉంటాయా? ఉంటాయంటారా?
భర్తకు తెలియకుండా, భార్యకి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా నువ్వు చదువుకోమని మీ మమ్మీ డాడీ పంపిస్తున్నారు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు ఎవరికి తెలుసు? ఉద్యోగం చేయమని పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు ఎవరికి తెలుసు? అక్కడికి వెళ్ళి తాగి డబ్బుని పాడు చేసేసి ఏదో ఒక రోగంతో బాధతో వస్తే మరలా తల్లిదండ్రులు దాన్ని ఖర్చు పెట్టుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకో తెలుసా? రహస్య పాపాలు ఉన్నాయి. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు చాలామంది అనుకుంటారు రహస్య పాపాలు అంటే తల్లిదండ్రులకి తెలియకుండానే అయ్యి అనుకుంటారు. రహస్య పాపాలు ఎక్కడున్నాయి తెలుసా? ఈరోజు మందిరంలో విశ్వాసగా కూర్చున్న నీ ఆలోచనలు కూడా ఉన్నాయి. నువ్వు పక్కనే ఉన్న సహోదరి మీద, సహోదరుడి మీద నువ్వు చాలా చెడు ఆలోచన కలిగి ఉన్నావు. నేను చెప్పింది అర్థమవుతుందా? గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్ అని చెప్తున్నావు, కానీ నీ ఆలోచనలో తప్పు ఉంది. ఆ బ్రదర్ పట్ల, ఆ సిస్టర్ పట్ల నీకు ఒక రహస్య పాపం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అవి రహస్యాలు. అయితే రహస్యాలు కూడా ఛేదించేవాడు ఇక్కడ ఉన్నాడు. వాక్యము హృదయం యొక్కయు, కీళ్ళ యొక్కయు, మూలుగుల యొక్కయు విభజించినంత మట్టుకు దూర్చు, తలంపులు సహితం శోధిస్తుంది అది. దావీదు అందుకన్నాడు, నా రహస్య పాపాలు నీ ముఖకాంతి ఎదుట బయలుపరచబడిపోతాయి. ఏంటి సార్ ఆ ముఖకాంతి? ఆయన ముఖకాంతి ఎవరు? హల్లెలూయా! ఆయన ప్రతినిధిగా నిలబడిన సేవకుడు. సేవకుడు మీరు ఏం చేస్తున్నారో తెలియకపోవచ్చు, కానీ సేవకుల్లోంచి దేవుని యొక్క సన్నిధి కాంతి వస్తుంది. ఆ క్షణం అతను కాదు, అది దేవుని యొక్క ముఖ కాంతి. అది వాక్యపు యొక్క వెలుగు. ఆ వెలుగులో నీ రహస్య పాపాలు కూడా అక్కడికి వస్తాయి. నువ్వు అనుకోవచ్చు, నేను చేసింది ఎలా తెలిసి ఇలా చెప్పేస్తున్నారు. ఎవరు చెప్పరు సార్. అక్కడ రహస్య పాపాలు ముఖకాంతులు బయలుపరిచేవాడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది సార్? అందుకే ఈరోజు మనం ఏం చేయాలి? మన పాపాలని ఒప్పుకోవాలి. నువ్వు అనుకోవచ్చు, నేను ఏ పాపం చేయట్లేదు, చిన్నప్పటి నుంచి నేను బాగా ఉన్నాను నువ్వు అనుకోవచ్చు. కొంతమంది ఉంటారు, అబ్బాయి నేను పాపం ఏం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు, ఎవరిని తిట్టలేదు, కొట్టలేదు. నువ్వు ఎవరిని తిట్టకపోయినా కొట్టకపోయినా దావీదు ఒక మాట అన్నాడు. చూడండి, కీర్తన 51:5 త్వరగా చదువుదాం. కీర్తన 51:5 త్వరగా. 51:5 కీర్తన 51. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు నువ్వేం పాపం చేయలేదు, సిగరెట్ తాగలేదు, మందు తాగలేదు, బూత్ మాట్లాడలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరి పెన్సిల్ దొంగతనం చేయలేదు, నువ్వు అసలు నీ పాపమే చేయలేదు. కానీ పాపం ఉందా? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? పాపం ఉందా? నువ్వు చేయలేదు సార్, కానీ ఏ పాపం ఉందో తెలుసా? నీ తల్లిదండ్రులు చేసిన పాపం వచ్చింది నీలోకి. అదేంటి? నేను చేయకుండా నా తల్లిదండ్రులు చేసిన పాపం ఎలా వస్తుంది? అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా? నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. అంటే నీ పుట్టికే పాపం. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది సార్? పాపం సంప్రదిస్తుందంటారు ఒకరి నుంచి ఒకరికి. హల్లెలూయా! ఆదాము నుండి పాపం ఒకరి తర్వాత ఒకరికి వచ్చిందంట, మొదట ఆదాము నుండి. అలాగే రెండో ఆదాము నుండి కృప ఒకరి తర్వాత ఒకరికి వస్తుందంట. జీవం ఒకరి తర్వాత ఒకరికి వస్తుందంట. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తెలుసా? మొదటి ఆదాము యొక్క శరీరంలో ఉన్నాం. ఇప్పుడు మనం రెండో ఆదాము దగ్గరికి వస్తే, రెండో ఆదాము ఎవరో కాదు, వాక్యమే, ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన వద్దకు నువ్వు వస్తే నీలో ఉన్న పాప నియమం అంతా కాలిపోతుంది. అది ఆత్మ నియమంగా మారిపోతుంది, అది జీవ నియమంగా మారిపోతుంది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి, మన పాపం ఎక్కడి నుంచి వస్తుంది? మన తల్లిదండ్రుల నుంచి వస్తుంది. హల్లెలూయా! ఒకసారి ఇర్మియా గ్రంథం 32:18 చదువుదాం. ఇర్మియా గ్రంథం 32:18. ఏం పాస్టర్ గారు ఈరోజు అంతా లేఖనాలండి అంటే వాక్యం చూపిస్తేనే కొంతమందికి చాలా బాగుంటుంది, అందరికీ చాలా బాగుంటుంది. అవునంటారా? హల్లెలూయా! ఇర్మియా గ్రంథము 32:18 త్వరగా చదువుదాం. ఇర్మియా గ్రంథం. నీవు వేవేల మందికి, దేవుడు ఎలాంటి వాడంట? వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషాలు. ఎవరు వదిలేస్తాడండి ఆయన? ఇదేంటి ప్రభువా, ఇదేంటి పాస్టర్ గారు? వాళ్ళ తల్లిదండ్రులు చేస్తే పిల్లలకు వచ్చి ఇదేంటి పాస్టర్ గారు? దేవుడు అంటున్నాడు, వేవేల మందికి కృప చూపుతాను, తండ్రుల దోషాలు, తల్లిదండ్రులు చేసిన పాపాలు, దోషాలు నేను వారి పిల్లల ఒడుల్లో పోస్తాను. ఎంతమందికి అర్థమవుతుంది సార్? సాధారణంగా ఇలాంటివి మనం వింటామంటారా మాటలు? కొంతమంది పిల్లలు రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా అటు ఇటు తిరుగుతుంటే అనిపిస్తూ ఉంటుంది, ఏంటంటే వీడి తాత చేశాడు రా ఒకప్పుడు, వెర్రవీగాడు రా పాపం, వీడి తాత చేసింది, వీడి తల్లి చేసింది, వీడి తండ్రి చేసింది పాపం వీడికి చుట్టుకుందిరా పాపం అంటారా లేదా? చుట్టుకుంటుందని దేవుడే చెప్పాడు. చుట్టి ఒళ్ళో పోతానన్నాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా!
అందుకనే పాపం అనేది వారసత్వంగా వస్తూనే ఉన్నది. హల్లెలూయా. ఆ పాపము ఎలా మారిందంట? శాపముగా మారిందంట. శాపముగా మారి వారసత్వం తర్వాత తాత 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 ముత్తాత చేసింది తాతకి, తాత తర్వాత తండ్రికి, తండ్రి తర్వాత కొడుక్కి, కొడుకు తర్వాత కొడుక్కి. ఈ శాపాన్ని బ్రేక్ చేసేది ఒక్కరే. ఈ శాపము నుండి విడిపించేది ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమయ్యాడు మన కోసం. గలతీ రాసిన పత్రిక 3:13. గలతీ 3:13 త్వరగా చదువుదాం. గలతీ 3:13 త్వరగా చదువుదాం. గలతీ రాసిన పత్రిక 3:13 గట్టిగా చదవాలండి, నాకు వినపడట్లేదు. గలతీ 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు అంటే మనమేనా? అన్ని జనులైన మనకు కలుగుటకు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క హల్లెలూయా ఇందును గూర్చే మ్రాను మీద వ్రేలాడు ప్రతివాడు శాపగ్రస్తుని. హల్లెలూయా. ఎందుకు ఆయన మ్రాను మీద మన కోసం ఏలాడాలి? యూదుల కోసమే కాదు సార్. అందుకే అక్కడ పౌలు అన్నాడు అన్ని జనులైన మన కోసం కూడా. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడంటే ఆయన శాపగ్రస్తిగా మారిపోయాడంట. మన శాపం, మన పాపం, మన అతిక్రమాలు, మన అవిధేయతలన్నీ ఎవరిలోకి వెళ్ళాయి? ఆయనలోకి వెళ్ళిపోయాయంట. మన కోసం ఆయన శాపంగా మారి ఆయనలో ఉన్న జీవం మనకిచ్చాడంట. ఆయనలో ఉన్న ఆత్మను మనకిచ్చాడంట ఆయన. అంతే. కలవరలో ట్రాన్స్ఫర్ అయిందంటారా? ఏదోనిలో ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటే అర్థమవుతుందా? ఏదోనిలో జీవం మరణంగా మారిపోయింది. తిరిగి మరలా దాన్ని ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన? ఆయన ఎప్పుడైతే మ్రాను మీద వేలాడాడో, ఎంతమందికి అర్థమవుతుంది? ఆదాము అవ్వలు చేసిన పాపం శాపంగా ఒకరి తర్వాత ఒకరికి వెంటాడుతూ వస్తే ఆ శాపాన్ని విరగొట్టింది ఎప్పుడో తెలుసా? కల్వరి సిలువలో, ఆ మ్రాను మీద. ఇప్పుడు దాన్ని మనం పొందుకోవాలి. ఎలా పొందుకుంటాం? చర్చి కొత్త పొందుకోదాన్ని, బాప్తీసం తీసుకుంటూ పొందుకో, ప్రభురాత్రి భోజనం తీసుకుంటూ పొందుకో, విశ్వాసముతో దాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఎందుకని పాస్టర్ గారు ఈరోజు ఎలా చెప్తున్నారంటే, కొంతమంది బాప్తీసాలు మారు మనసు లేకుండానే తీసుకుంటారు, పెళ్ళిళ్ళకి తీసుకుంటారు. నీ పెళ్ళిళ్ళు బాప్తీసాలు మారు మనసు లేకుండా తీసుకునే బాప్తీసాలు, అసలు వాక్యమే తెలియనప్పుడు నువ్వు తీసుకున్న బాప్తీసాలు అవి నీకు జీవాన్ని ఇవ్వవు, అవి నీ శాపాన్ని తీయవు. నీకు వాక్యం తెలియాలా? ఏంటి సార్ తెలియాలి? 7 ముద్రలా? 7 ముద్రలు అన్నీ కాదు సార్, 7 సంఘాలన్నీ కాదు సార్. నీకేం తెలియాలి చెప్పనా? అసలు యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన దేనికోసం వచ్చాడు? ఆయన ఎందుకు రక్తం కార్చాడు? ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు? అది నా కోసమే అనే సంగతి నీకు తెలియాలా? ఆయన నా కోసం రక్తం కార్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నా కొరకు తన ప్రాణం ఇచ్చాడు కాబట్టి నేను ఆయన్ని నా రక్షణగా చేసుకోవాలా? నేను ఆయన అంగీకరించాలా? అది నీకు తెలియాలా? ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు ఎప్పుడైతే సరైన మారు మనసుతో, సరైన పశ్చాత్తాపంతో, విశ్వాసంతో నువ్వు ఆ కార్యం పొందుకుంటావో, బాప్తిస్మ కార్యక్రమాలకు వెళ్తావు, హల్లెలూయా, నీ శాపము ఆశీర్వాదంగా మారుతుంది. ఆ ఆత్మ నీలోకి ప్రవేశిస్తుంది. పరిశుద్ధాత్మ తప్ప శాపాన్ని బ్రేక్ చేసేది ఎవరు? నువ్వు ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు ఆ శాపం నీలో నుంచి కొట్టివేయబడుతుంది. సార్ ఏం ఒప్పుకోవాలి? నువ్వు చేసిన పాపాలు అయితే ఒప్పుకున్నావు, మరి నీ తండ్రులు చేసినవి అవి కూడా ఒప్పుకోవాలా వద్దా? ఒకసారి దానియేలు గ్రంథము త్వరగా చదువుదాం. దానియేలు 9:1 త్వరగా. లేఖనాలు ఎక్కువ అవుతున్నాయా? పర్వాలేదా? దానియేలు గ్రంథం చదువుదాం. మాదీయుడగు అహస్వేరోసు యొక్క కుమారుడైన అతని ఏలుబడిలో మొదటి సంవత్సరము దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చిన తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు గ్రంథములు దేని వలన గ్రహించాడు? గ్రంథము వలన గ్రహించి తిని. హల్లెలూయా. 6వ వచనం చదువుదాం. 6వ వచనం. అనుసరించట మాని ఏమయ్యామంట? దానియేలు ప్రార్థిస్తున్నాడు ఎవరి కోసం? నీ విధులను, నీ ఆజ్ఞలను
దేని యందు తిరుగుబాటు చేశాం? చెడుతనమందు. ఆయన ఆజ్ఞలు ఆయన దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు మాకు వాక్యాన్ని ఇచ్చావు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చావు, నీ ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని కట్టడలను అన్నింటినీ వదిలేసి మేము మీరి తిరుగుబాటు చేసి పాపం చేశామయ్యా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. 16వ వచనం చదువుదాం. ప్రభువా, ఇప్పుడు దానియేలు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా మా పాపములు బట్టి. ఏ దోషములంట? చేసింది ఎవరు? దానియేలు కాదు. అసలు యెరూషలేము విడిచిపెట్టి ఆ యొక్క బబులోనికి రావడానికి పాపం చేసింది ఎవరు? దానియేలు యొక్క తల్లిదండ్రులు, వాళ్ళు దానియేలు పితరులు చేశారంట. వాళ్ళు చేసింది ఎవరికి వచ్చింది? దానియేలుకి వచ్చింది. షడ్రక్ మేషక్ అబ్దెగోలుకి వచ్చింది. ఈ పిల్లలు ఈ బాల్య వయసులోనే వీళ్ళు ఆ యొక్క బబులోనికి రావాల్సి వచ్చింది. అందుకని దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసా? గ్రంథముల ద్వారా, దేవుని వాక్యము ద్వారా పరిశీలనగా తెలుసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చదువుదాం. నా పాపములు బట్టి, నా పితరుల దోషములను బట్టి యెరూషలేము సకల ప్రజలు ఎదుట నిందాస్పదముగాను నీ కోపాన్ని, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాము. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? ప్రార్థన. నేనంతా చదివించట టైం సేవ్ కోసం, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. హల్లెలూయా. అక్కడ ఏమందో తెలుసా? హల్లెలూయా. దానియేలు ఉపవాసం ఉండి ప్రారంభించాడంట. ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తిరుగుబాటు చేసిన స్థానాన్ని, అతిక్రమాలని. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. తండ్రుల దోషాలని, పితరులు చేసిన పాపాలని, ప్రభువా వారు చేసిన పాపాలు, దోషాలు, శాపాలుగా మమ్మల్ని వెంటాడుతున్నాయి. అందుకే మేము ఇక్కడికి వచ్చేసాం ప్రభువా. మేము ఇలా బానిసలుగా ఉండిపోయాం. మేము ఒకరి కింద దాసులం అయిపోయాం. నువ్వు మమ్మల్ని విడిపించవా ప్రభువా? నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవా? అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమిలో మమ్మల్ని స్వతంత్రులు చేస్తున్నావు కదా, అది జ్ఞాపకం చేసుకో. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మనం కూడా దాసులమయ్యామా? దేనికి? శరీర ఆశలకి, లోక ఆశలకి, లోక కార్యాలకి. ఈరోజు ఆ దాస్యత్వం నుండి విడిపించాలంటే తండ్రులకు చేసిన వాగ్దానం వైపు చూడాలి. ఏం సార్ మన తండ్రులకు చేసిన వాగ్దానం? మేడగదిలో ఉన్నదా వాగ్దానం? ఒక్కొక్కరి మీదకి వచ్చిందా వాగ్దానం? ఏంటి సార్ ఆ వాగ్దానం? పరిశుద్ధాత్మ మాత్రమే. హల్లెలూయా. నిన్ను శరీరాశ నుంచి, శరీర కార్యాల నుంచి నిన్ను వేరు చేయగలదు. దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి, మనం అతిక్రమములను దాచిపెట్టేవాడిగా ఉండకూడదు. దాన్ని దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, ఒప్పుకున్న తర్వాత కూడా నువ్వు కొన్నిసార్లు పొరపడవచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? అన్నిటికంటే అతి గొప్ప పోరాటం అనే వర్తమానం చదువుతున్నాను నేను. దయచేసి అందరూ వర్తమానాన్ని చూద్దాం. పేజీ నెంబర్ 130 త్వరగా చదువుదాం. పేజీ నెంబర్ 130 చేస్తున్నాను. అన్నిటికంటే అతి గొప్ప పోరాటం అనే వర్తమానంలో పేజీ నెంబర్ పేరా 130 చదువుతుంది. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు చదివి నేను ముగించి ముందుకు వెళ్తాను, ఎందుకంటే తర్వాత మీరు చదువుకోండి. బిల్లీ నా గురించి అలాగూ మాట్లాడవద్దు అన్నాడు. నీ కొరకు నేను ప్రార్థించదును, దేవుడు నిన్ను దీవించును అని అతనితో చెప్పాను. నేను రక్షింపబడి బహుశా 1 సంవత్సరం అయి ఉంటుంది. అంతలోనే అకస్మాత్తుగా బయటికి తలుపు తెరుచుకున్నది. ఎవరో చాలా బిగ్గరగా బిల్ సహోదరుడా అని పిలిచాడు. ఎవరో చనిపోతున్నారేమో అనుకున్నాను. నేను తటాలున లేచి పైజామా ధరించుకొని వెనుక కూడా కప్పి తలుపు ఎద్దకు పరిగెత్తాను. ఒక స్త్రీ స్వరంలా వినిపించింది. నేను తలుపు దగ్గర వెళ్ళగా ఒక యువతి అక్కడ నిలబడి ఉన్నది. ఓ, నేను లోనికి రావచ్చా అన్నది. లోనికి రమ్ము అన్నాను. మరియు నేను లైట్లు వేశాను. బిల్లి నా పని అయిపోయింది అని ఆమె ఏడుస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇద్దరు స్నేహితులు, ప్రవక్త గారు ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటుంటే ఒకరోజు ఒక స్వరం తలుపుని తడతా ఉందంట. తలుపు తీయండి అని. తీసినప్పుడు ఏం జరిగిందంటే, నేను లోపలికి రావచ్చు అని ఒక స్త్రీ స్వరంలో వినపడితే రండి అనేసి లైట్ వేస్తే ఒక సిస్టర్ వచ్చింది. ఆ సిస్టర్ చూసి ఏమంటుందంటే, బిల్లి నా పని అయిపోయింది ఏడుస్తుందంట. అసలు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి, ఏమిటి సంగతి? ఆమె పేరు నెల్లి నీకు గుండెపోటు వచ్చిందా అని అడిగాను. లేదు బిల్ సహోదరుడా, నేను స్ప్రింగ్ వీధి నుండి వచ్చుచున్నాను. నేను నిజమే చెప్పుచున్నాను, ఎవరికి హాని చేయుటకు ఇది చెప్పుట లేదు అన్నది.
అసలు ఏమైంది చెప్పు, ఆ స్పిన్ ఇది నుంచి రావడానికి గల కారణం ఏంటి, ఏం చెప్పు అన్నాడు. అప్పుడు ఆమెతో, నేను ఏమి చేయవలను అని నాలో నేను అనుకున్నాను. ఏమి చేయాలో నాకు తోచలేదు. నేను ఒక యువకుడును, ఒక సోదరుడా, నేను ముక్కలైపోయాను. అంటే నేను ఒక యువకురాలను, నేను ఒక యవనస్తురాలను, అక్కడ తర్జుమా తప్పు పడదు. నేను ఒక యవనస్తురాలను, నేను ఒక యువకురాలను, సహోదరుడా నేను ముక్కలైపోయా, నేను ఒక యవ్వనస్తురాలిని, నేను ముక్కలైపోయాను అన్నాడు. అప్పుడు అన్నాడు, ఎందుకు ముక్కలయ్యావు? నేను రెడ్ మాస్ హాల్ నుండి వీధిలో వచ్చుతున్నప్పుడు శనివారం రాత్రి నాట్యములు అక్కడ జరిగినవి. నా యొద్ద ఏవో సామాన్లు ఉన్నవి. నేను ఒక డ్రెస్సు తయారు చేసుకున్నట్టుకు ఇంటికి వెళుచున్నాను. నేను ఆ సంగీతం విన్నాను. ఒక్క నిమిషం ఆగినది. ఒక్క నిమిషం నిలబడినందువలన ఏమీ కాదు కదా అనుకున్నది. ఏమైందంట? ఒక్క నిమిషం నిలబడినందుకు ఏమీ కాదు కదా అని అనుకున్నదంట. ఆమె అక్కడే పొరపాటు చేసినది. ఒక క్షణపాటు ఆగినందుకు, ఒక్క నిమిషం ఆగినందుకు ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడే ఆమె పొరపాటు చేసినది. ఆమె ఆ సంగీతం విన్నది. ఇంకా ఇట్లు అనుకున్నట్లు చెప్పినది, ప్రభువా నిన్ను నేను ప్రేమించున్నానని నీ వెరుగుదువు. నేను కలిసి ఎన్నో పందెములు గెలిచాము. రోజులు గుర్తుకొస్తున్నవి. ఆ పాత సంగీతము నన్ను మరలా చదవాలి ఆకర్షించుచున్నది. నువ్వు ఇక్కడ అడుగు పెట్టేటప్పుడే అది నిన్ను ఆకర్షించినది. ఓ సాతానా, నిన్ను అక్కడికి రమ్మని, ఓ సాతానో నిన్ను అక్కడికి రమ్మని నీవు ఆ కోరికను చూసావా? ఏం చేస్తున్నాడు సాతాను? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. నేను అన్నీ ముగించి ఇంకా ముందుకు వెళ్తున్నాను. 33 పేర చదువుతున్నాను. నాకు బైబిల్ ఎక్కువ తెలియదు కానీ యేసు ఇట్లు చెప్పాను, నా నామమున వారు దెయ్యములను వెళ్ళగొట్టుదురని చెప్పాను కదా అనుకున్నాను. కొంత తర్వాత ఈ సంగతిని గమనించుచున్నాను. నేను ఇట్లన్నాను, అపవాది నీవెవరువో నాకు తెలియదు. కానీ ప్రవక్త చెప్తున్నాడు, ఆ సిస్టర్లో ఏమైందంటే, ఆమె ఒకరోజు ఆ నాట్య కళారంగంలో ఉన్న ఆమె, అంటే కొన్ని ఆశలతో ఉంటూ లోకంలో రక్షించబడింది. సంవత్సరం అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యానుసారంగా బాప్తీసం పొందుకుంది. ప్రవక్త గారు బాప్తీసం ఇచ్చారు. యేసుక్రీస్తు నామములోనే ప్రభురాత్రి పూజలు అన్నీ తీసుకుంటుంది, రక్షించబడింది. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఒకరోజు ఏమైందంటే, డ్రెస్ కుట్టించుకోవడానికి బజార్కి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు ఒక చోటకి వెళ్ళగానే ఒక సంగీతం వినబడుతుంది. దాంట్లో కొంతమంది డ్యాన్స్ వేసుకుంటున్నారంట. అక్కడ ఒక క్షణం ఆగిందంట, అంతే. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక క్షణం ఆగినందుకే అయిపోయింది మొత్తం. ఒక క్షణం ఆగగానే ఆమెకు ఒకలా అనిపిస్తుందంట. ఆ సంగీతం అంతా ఏమనిపిస్తుందంట, ఒక్కసారి నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం, ఒకసారి ఏం జరుగుతుందో చూద్దాం అనిపిస్తుందంట. ఎంతమందికి అర్థమవుతుంది సార్? కొన్ని సమయాల్లో మనకు అలాగ అనిపిస్తుంది అంటారా? వదిలేసిన కార్యాలని, ఆశలు, స్వరాలు వినబడుతున్నప్పుడు ఒక్కోసారి అది ఏం చేస్తుంది, సాతాను అని పిలిచిందంట. ప్రవక్త అన్నాడు, ఆ స్త్రీని ఏమని పిలుస్తుందంట? సాతాను కమ్ అని పిలుస్తుందంట. బయట ఉంది ఆ స్త్రీ. ఇప్పుడు ఎప్పుడైతే కమ్ అని పిలవగానే ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళిపోయింది? లోపలికి వెళ్ళి చూస్తుందంట, అనుకుంటుందంట. మళ్ళీ అనుకుంటుంది, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. ప్రార్థన చేస్తుంది మళ్ళా, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను నా హృదయం ఏంటో నీకు తెలుసు ప్రభువా అని ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తే ఏమైంది? అక్కడికి వెళ్ళిందంట. ఆమె అనుకున్నదంట, వాళ్ళకి యేసుక్రీస్తు గురించి చెబుదాం, దేవుడి కోసం చెబుదాం, నన్ను మార్చాడు కదా, నేను ఆ స్థితిలోంచి వచ్చాను కదా అనుకుంటుందంట. ఈ సంగీతం రమ్మంటుందంట. ఎంతమందికి అర్థమవుతుంది? వెళ్ళిందంట. వెళ్ళి అలా ఆలోచించి అలా చూసేలోపు ఏమైందో తెలుసా? ఒక యవ్వనస్తుడి చేతిలో పడిందంట. ఎంతమందికి అర్థమవుతుంది సార్ నేను చెప్పేది? ఆ సంగీతం ఏమైంది? ఆమెను పట్టేసింది. ఆమె ఏం చేస్తుందో కూడా ఆమెకు అర్థం కావట్లే. ఆ సంగీతంలో ఆమె కూడా డ్యాన్స్ వేస్తూ వాళ్ళతో పాటు డ్యాన్స్ వేస్తూ తిరిగి స్పృహలోకి వచ్చి చూసేసరికి ఆమె ఎక్కడుందో తెలుసా? ఒక యవ్వనస్తుడి చేతిలో తిరుగుతూ ఉన్నదంట. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ. ఇప్పుడు ఆమెలోకి ఏమొచ్చింది? ఆ దెయ్యం, ఆ సాతాను ప్రవేశించింది బాప్తిసం పొందిన ఆమెలోకి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? వాక్యం వింటున్న ఆమె. హల్లెలూయా. చూడండి, ప్రవేశించినప్పుడు అప్పుడు ప్రవక్త ప్రార్థిస్తున్నాడు, సాతానా నువ్వు ఎలా వచ్చావో నాకు తెలియదు, ఏ రీతిగా ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం చెబుతుంది, నా నామమున దెయ్యం వెళ్ళగొట్టుదని చెప్పింది. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఇట్లన్నాను, అపవాది నీవెవరివో నాకు తెలియదు, కానీ నా సహోదరి ఆమెతో నీకేమి పని లేదు. ఆమె ఒక క్షణం అక్కడ ఆగినందుకు నువ్వు వచ్చావు ఆమెలోకి. ఆమె నిజంగా అక్కడికి వెళ్ళే మనసు లేదు, ఆమెకు అక్కడికి వెళ్ళే మనసు లేదు, కానీ నువ్వు తీసుకెళ్ళావు. ఆమె అప్పుడే తప్పు చేసింది, కానీ నీవు ఆమెలో నుండి బయటకు రా యేసు నామములో. ఎంతమందికి అర్థమవుతుంది?
ప్రవక్త చెప్తున్నాడంట, ఆమెకు ఆ మనసు లేదు. కానీ అక్కడ అలా వెళ్తున్నప్పుడు నువ్వు ఆమెను పట్టుకున్నావు, ఆమెను అక్కడికి లాక్కెళ్ళావు, నువ్వు ఆమెలోకి వచ్చేసావు. ఇప్పుడు నువ్వు ఆమెలోంచి బయటికి రా. హల్లెలూయా. ఎందుకని నిన్ను ఆమె కలిగి ఉండాలని ఆశ లేదు, దేవుణ్ణి ఆమె హృదయంలో కలిగి ఉండాలని ఆమెకు ఆశ ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎప్పుడైతే రమ్మన్నాడో ఆమెలో నుండి బయటికి రావాలను. దేవుడు తీర్పు 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 నాడు నన్ను నిలబెట్టును. ఆ తలుపు మూసుకొని మరలా తెరుచుచున్నది. అది అటు ఇటు కొట్టుకొంచున్నది. బిల్లి ఇటు చూడు చూడు అన్నది ఆమె. ఎవరన్నది? ఆ యొక్క అపవిత్రాత్మతో వచ్చిన స్త్రీ. నేను ఓడిపోయి నా పని అయిపోయింది. ఎందుకు పని అయిపోయింది అంటుందో తెలుసా? అయ్యో నేను పాపంలో పడిపోయాను, అయ్యో నేను అలా వెళ్ళాను, అలా చేయకూడదు అనుకున్నాను, తిరిగి నేను వాళ్ళతో పాటు నేను డ్యాన్స్ వేసేసాను, నేను కూడా ఆ సంగీతంలో పడిపోయాను, అయ్యో నా పని అయిపోయింది బిల్లి, నా పని అయిపోయిందని ఏడుతుందంట. ఆమె పని అయిపోయేటట్టు చేయాలని చూసింది. ఎంతమందికి అర్థమవుతుంది? తప్పించాలని, పడగొట్టాలని. కానీ దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇటు చూడు బిల్లి అని ఆమె అంటుంది. ఏమైంది నాకు కూడా తెలియదు అన్నాడు. మరలా తలుపు ఇటు అటు కొట్టుకుంటుంది, తలుపులు కొట్టుకుంటా ఉన్నాయి. ఏమిటి సంగతి, ఏమైంది అనుకుంటూ అటువైపు చూశాను. సాతాను యేసు నామములో ఆమెను విడిచి పొమ్ము అని చెప్పగానే ఒక పెద్ద గబ్బిలం వలె నున్న పొడవైనది ఆమె వెనుక నుండి లేచింది పైకి. దాని రెక్కలు పొడవైన ఎంటుకల వలె ఉన్నవి. అది శబ్దము చేయించి నా వైపు వచ్చుచున్నది. ఓ ప్రభువా దేవా యేసుక్రీస్తు రక్తంలో నన్ను కప్పుము, కాపాడము అని అడిగాను. హల్లెలూయా. వేణి పడక మీద నుండి లేచి చూడసాగిను. అది ఒక పెద్ద నీడ వలె చుట్టూ కమ్మి పడక క్రిందకు దిగినది. ఆ పడక కింద నుండి లేచి తరువాత గదిలోనికి బలమంతా కూడబెట్టుకుని పరిగెత్తును. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది సార్? తర్వాత ఆ స్త్రీని ప్రార్థన చేసిన తర్వాత ఏమైందంటే ఒక గబ్బిలంలాగా ఆమెలోంచి బయటికి వెళ్ళిపోతుందంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక చీకటి నీడలా వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతుంటే ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ఆమె ఏ విధంగా వచ్చిందో, ఆమెలోకి నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోవాలి. నువ్వు యేసుక్రీస్తు నామములో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఏ ఆలోచనలు పెట్టి ఆమెలోకి వచ్చావో, ఈ స్త్రీని ఇలా పాడు చేస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేయగానే గబ్బిలంలాగా నల్ల నీడలాగా వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోగానే ఆ స్త్రీ లేచిందంట. తిరిగి ఆమె ఇంటికి తీసుకెళ్లి ప్రవక్త అప్పగించేశాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనము దేవుని రక్తం కింద ఉన్నాం, మనం యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నాం. అయితే రక్తం కింద ఉన్నంత వరకు మనకి ఏ ఆపద కలగదు. కానీ కొన్ని సార్లు అది మనల్ని బయటికి తీసుకెళ్తుంది. ఏం తీసుకెళ్తుంది తెలుసా? ఆ ఆశ అనేది లాగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. ఆ కోరిక అనేది లాగుతుంది మనల్ని. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. అవన్నీ పోవాలి అంటే హల్లెలూయా ఖచ్చితంగా మనం ఆయనకి సమర్పించుకోవాలి. ఆ స్త్రీ ఒక మంచి పని చేసిందండి. ఆమె ఆ పొరపాటు చేసినప్పుడు ఆమె ఇంటికి వెళ్ళాలా, దైవజనుడి దగ్గరికి వచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది? నేను పలానా మిస్టేక్ చేశాను, వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయని అడిగింది. ఆమె అది చేసింది కాబట్టే ప్రార్థించగానే దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే సాతాను అనేక విధాలుగా వస్తుంది. ఆమె సంగీతం దగ్గరికి వెళ్తే సాతాను వచ్చిందా, ప్రవేశించిందా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఎందుకో తెలుసా? నేను ముగిస్తున్నాను. సాతాను దగ్గర నీ చిట్టి ఉంది. హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు చెప్పాడు. ఏంటి 50లో చెప్పాడా లేదా? ఒకసారి చదువుదాం. 50 2వ అధ్యాయము చూడండి, 12వ. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు హల్లెలూయా రండి. ఇప్పుడైనా సాతాను ప్రవేశించే ద్వారాలు మూయబడాలంటే, దేవుడు నీలోకి రావాలంటే, వృద్ధిపరచాలంటే ఇప్పుడైనా రండి. ఉపవాసం ఉన్నారు కదా, వెళ్దామా? ఆయన అన్నాడు, ఉపవాసం ఉండి రండి, నా వైపు తిరగండి. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడై ఉండి తాము చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఏం చెప్పాలి? ఇందాక చెప్పాను కదా. ఇంతకు అర్థమవుతుందా? యెహోషువ బట్టలు చించుకున్నాడా? బట్టలు చించుకునేది గుర్తుపెట్టుకోండి, మనకు కూడా లాస్ట్లో చించుకునేది వస్తుంది అన్నాను. ఎంతమంది విన్నారు? ఏం చించుకోమంటున్నాడు? బట్టలు కాదు ఇప్పుడు మనం చించాల్సింది. హృదయం లోపల ఉన్న కోరికలు, హృదయం లోపల ఉన్న ఆలోచనలు, దుర్మార్గతని చించాలంటారా? హల్లెలూయా. ఎందుకన్నాడు? హృదయాలు చించుకుని నా వైపు తిరగండి. ఈరోజు హృదయాలు చించడం ప్రారంభమైతే ఏమొస్తుందో తెలుసా? హృదయాల్లో దాగున్న కోపం, హృదయాల్లో దాగున్న పాపం, హృదయాల్లో దాగున్న ప్రతి కుళ్ళు అంతా వస్తుంది. అది వచ్చినప్పుడు నీకు ఎలా ఉంటుంది? దేవుని ఆత్మ నిన్ను తాకితే కన్నీరు కార్చుతావు, పశ్చాత్తపడతావు,
సహోదరి సహోదరుడు పాపములు ఒప్పుకున్నప్పుడు నువ్వు నా పక్కన ఎవరున్నారు, నా వెనక ఎవరున్నారు పట్టించుకోవద్దు సార్. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ఇలా చెప్తాను. ఇంకా నీ తల్లిలాగా ఎవరైనా నీకు అనిపిస్తే, నీ తల్లి దగ్గర ఏమైనా తప్పుగా మాట్లాడితే, నీ తల్లిలాగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. నీ తల్లి ఇక్కడ లేదు, కానీ నీ తల్లి అనుకుని వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నీ తండ్రి లేడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. నీ అక్క లేదు, నీ చెల్లి లేదు, నీ భార్య లేదు, నీ భర్త లేదు, అలాంటి వారు ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని అడుగు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? బైబిల్ చెప్తుంది, యాకోబు అంటాడు, మీరు ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొనుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఎక్కడ ఒప్పుకుంటాం మనం? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? పాపాలు ఒప్పుకుని మనం విడిచిపెట్టకపోతే తెలుసా, సాతాను దగ్గర మన చిట్టా ఉందంట. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు అర్థం అవడానికి ఈ రాసే నేను. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పాను కదా, పేపర్లో రాసుకుని రమ్మన్నాను కదా. ఎందుకు రాసుకుని రమ్మన్నానంటే మీకు అర్థమయ్యేటట్టు దాన్ని తెలియచేయాలని. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఇక్కడ ఒక విషయం ఉంది ఈ పేపర్ మీద. ఏంటంటే ఇది పితరుల శాపములు పాపముల ద్వారా. మొట్టమొదటిగా వాడు మనలోకి ఎలా ప్రవేశిస్తాడు? పితరుల శాపాలు పాపాల ద్వారా వాడు ప్రవేశిస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఇప్పుడు వాడి దగ్గరే ఉంది. అది ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. తర్వాత దేని చెప్పన, దేవునిని నిర్లక్ష్యపరచుట ద్వారా, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, సంఘ క్రమాన్ని నిర్లక్ష్యపరిచినప్పుడు వాడు వస్తాడా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇంకా చూడండి, ఇచ్చిన మాట తప్పినప్పుడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇచ్చిన మాట తప్పిన వాడు వస్తాడు. హల్లెలూయా. చూచుట, వినుట, మాట్లాడట, స్పర్శించుట్లో తేడా ఉంటే, నువ్వు మాట్లాడుతున్నావు బాగానే, కానీ మాటల్లో తేడాగా ఉంటాయి కొన్ని మాటలు. ఎంతమందికి అర్థమవుతుంది? అలా మాట్లాడిన వాడు వస్తాడా? తేడా చూపులు చూసినవాడు వస్తాడా? హల్లెలూయా. అల్లరితో కూడిన ఆటపాటలు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇకిలి చేష్టలు, ఇకిలి మాటలు, నవ్వులు. నేను చెప్తున్నాను యవనస్తులారు, ఇక్కడ మీకే చెప్తున్నాను, అలాంటి నవ్వులే అసలు వేయకండి. వాడు అక్కడ ఉంటాడు, పెచ్చిరేగలో వాడు ఉంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మనం సమాధానంగా ఉండాలి. నవ్వండి, నవ్వొద్దనట్లా, నవ్వండి, సంతోషించండి, కానీ ఎంతవరకు అంటే హద్దు వరకే. హల్లెలూయా. అల్లరితో కూడిన ఆటపాటలో వాడు ఉంటాడు. వాడు ఆ అల్లరిలోంచి మిమ్మల్ని వేరొక మనసులోకి తీసుకెళ్తాడు. అర్థమవుతుందా? ఆ యవ్వన స్త్రీలను, ఆ యవ్వన పురుషులను వేరొక మనసులోకి తీసుకువెళ్తాడు వాడు. ఎందుకంటే అల్లరిలో వాడు ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సనుగుడి ద్వారా, గొనుగుడి ద్వారా వారు సనిగారా? అరణ్యంలో సంహరించబడ్డారా? వారు గొనిగారా? ఎంతమందికి అర్థమవుతుంది? సర్పముల చేత కాటివేయబడ్డారా? సనుగుడి చేత. హల్లెలూయా. వ్యభిచారం చేయటం ద్వారా, అబద్ధాలు ఆడటం ద్వారా, భయపడుట ద్వారా. భయం ఉన్నవాడు నీలో ఉన్నట్టే. ఏం భయం? అప్పులంటే భయం, చిన్న ఏదైనా వ్యాధి వచ్చినా భయం, బాబు ఏమైపోతుంది, భయం. ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమందికి భయం ఉంటుంది అంటారా? ఎందుకంటే మనం భయపడుటకు, పౌలు అంటున్నాడు, మనం భయపడుటకు దాస్యపాత్మను పొందుకోలేదు, పిరికితన పాత్మను పొందుకోలేదు. హల్లెలూయా. ధైర్యపరిచే ఆత్మను పొందుకున్నామంట. అంటే భయం కూడా దెయ్యమేనా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. మరొకటి, గొడవలు, కొట్లాటకి వెళ్ళటాలు, బూతులు మాట్లాడాల ద్వారా కూడా వస్తాడు. గొడవలకి వెళ్తున్నావా, బూతులు మాట్లాడుతున్నావా, దాని ద్వారా కూడా వస్తాడు. హల్లెలూయా. ఇంకోటి, సినిమాలు, సీరియల్, గేమ్స్. ఏం గేమ్స్ అనుకుంటున్నారు? ఆడుకునే కబడ్డీ కోసం చెప్పట్లా, స్కూల్లో ఆడే గేమ్స్ కోసం కాదు, సెల్ ఫోన్లో ఆడే గేమ్స్ వస్తున్నాయంటారా? ఆ గేమ్స్ పిల్లల్లోకి ప్రవేశించి ఏం చేస్తున్నారు చెప్పనా? వారు ఎంత పిక్చర్లు అయిపోయారు తెలుసా? సెల్ లేకపోయినా అంటారా లేదా? చూస్తలేదా వీడియోలు మీరు? సెల్ ఫోన్ లేకపోయినా అంటలేదా? ఎందుకు వచ్చాయి? ఆత్మలో. హల్లెలూయా. సినిమా చూస్తావు, ఆ సినిమాలో హీరోయిన్ ఏ డ్రెస్ వేసుకుందో నువ్వు ఆ డ్రెస్ వేసుకోవాలని, హీరో ఏ క్రాప్ వేసుకున్నాడో నువ్వు ఆ క్రాప్, హీరో ఏ ప్యాంట్ వేసుకున్నాడో నువ్వు ఆ ప్యాంట్ వేయాలి. ఎక్కడి నుంచి వచ్చేది? అక్కడి నుంచి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? మా హీరో క్రాఫ్ అని. ఇది మీ హీరో కాపది కాదు, పాతాళం క్రాఫ్ అది. నేను తీసుకెళ్ళే దెయ్యం క్రాఫ్ అది. మా హీరో స్టైల్ అన్న ఈ డ్రెస్. ఏంటి ఆ డ్రెస్సు? జారిపోతా ఉంది, ఇక్కడ నుంచి కిందకి జారిపోతుంది. అందరు చూస్తారు, ఆడపిల్లలు నడుస్తుంటే నీకేం ముడి జారిపోతుంది ప్యాంట్ ఇలాగా. పాపం ఆడపిల్లలు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. కొంతమంది లెగ్గింగ్ ఎలా ఉంది తెలుసు? అది టైట్గా. ఇంకా చెప్పాలంటే అసలు బట్టలు ఆ ప్యాంట్ వేసుకుందో లేదో కూడా తెలియదు. అది కండల్లాగే నడుతుంటే కండలు ఇలా లాగుతాయి. ఏంటి తెలుసు? అది దాని ద్వారా ఆత్మ
ప్రవేశిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దొంగతనం ద్వారా ఎంతమందికి అర్థమవుతుంది? ఇవన్నీ కొన్నే రాసామండి, అన్నీ రాయలే. ఇంకా మీరు ఆలోచించండి, ఎన్ని ఉన్నాయంటారు? ఇప్పుడు ఇవి ఉన్నాయా? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నావు, ఎంతమందికి అర్థమవుతుంది? లేకపోతే నువ్వు లోకంలో క్రీస్తులోకి వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు? బయట ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? ఎప్పుడు మింగుదామా అని చూస్తాడు వాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్కడ దొరుకుతాడా? ఏ పొరపాటు చెప్తాడా? ఏ సహోదరి కోసం తప్పు చెప్తాడా? ఏ సహోదరుడి కోసం తప్పు చెప్తాడా? దేంట్లోనే దొరికేయాలని పట్టేసుకోవాలండి, మింగాలి వాడిని. అందుకే వాడు ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టేస్తాడంటాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు చెప్పనా? ఎప్పుడైతే నువ్వు అబద్ధం ఆడేవనుకో, ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు అబద్ధం ఆడేది నువ్వు ఇచ్చావు, వాడు తీసుకుని అబద్ధం ఆడగానే వాడు ఏం చేస్తాడు? ఓ థ్యాంక్స్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు నువ్వు గొడవలకి వెళ్ళి బూతులు మాట్లాడుతున్నావు, వాడు ఏం చేస్తాడు? ఓ థ్యాంక్స్. ఎంతమందికి అర్థమవుతుంది సార్? నువ్వు తాగుతున్నావు, వాడు అంటాడు ఓ థ్యాంక్స్. నీ బ్యూటీ పార్లర్కి వెళ్ళావు, ఓ థ్యాంక్స్. అలాగేం చెప్తున్నావు? అన్ని ఆహ్వాన పత్రికలన్నీ నువ్వేం చేస్తున్నావు? వాడికి రారా నాయన, నాలోకి రారా నాయన అంటున్నావు నువ్వు. ఇప్పుడు వాడు ఏం చేసుకోవడం చెప్పనా? ఈ ఆహ్వాన పత్రికలన్నీ తీసుకుని వాడు ఏమంటాడు చెప్పనా? ఈమెవరో తెలుసా? మై సన్. ఈమెవరో తెలుసా? మై డాటర్. ఎలా చెప్తున్నావు? ఆమె ఆధారాలు, ఆమె పాపాల చిట్టంతా ఎక్కడ ఉందో తెలుసా? నా దగ్గరే ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఆమె ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడ పాపం చేస్తుంది, ఎవరి దగ్గర దొంగతనం చేసింది, ఎవరి దగ్గర మరి వ్యత్యాసంగా మాట్లాడింది, ఆ మాటలు చూపుల ద్వారా అన్ని స్పర్శల ద్వారా నేను ఆల్రెడీ ఉన్నా అక్కడ. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, అందుకనే యేసుక్రీస్తు నామములో ఆ సహోదరి ఎలా ఇచ్చిందో నాకు తెలియదు, ఆ సహోదరులకు ఎలా ప్రవేశించావో నాకు తెలియదు, కానీ ఈరోజు యేసుక్రీస్తు నామములో నువ్వు బయటికి పొమ్మన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు చెప్తున్నాను ఇవంటే మీకు అర్థం అవ్వడానికి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థించి ఒప్పుకోవడం ప్రారంభిస్తావో, ఎంతమందికి అర్థమవుతుంది? ప్రభువా, నా పితరుల ద్వారా, నా పితరులు చేసిన పాపముల ద్వారా, శాపముల ద్వారా నాలోకి వచ్చిన ఆ పాపాన్ని ప్రభువా నేను యేసుక్రీస్తు నామములో, నీ నామములో విశ్వాసం ఉంచుతున్నానయ్యా. నీవు దాన్ని శాపాలు కొట్టివేసి అన్నావు కదా, నేను ఉంచుతున్నానయ్యా. ఆ శాపాలు పాపాలు యేసుక్రీస్తు నామములో పోవును కాకంటే ఆయన ఆ పాపం ఏమో చెప్పనా? కొట్టివేస్తాడు ఆయన. ఒప్పుకున్నప్పుడు ప్రభువా నేను వ్యభిచారం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, తెలియదయ్యా, యేసుక్రీస్తునామములో నన్ను కడుగయ్యా. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఒక్కొక్కటి ఒప్పుకుంటే వాడు ఏం చేస్తాడు చెప్పనా? వాడు అంటాడు ఒప్పుకోకు, ఇంకా నాకు అవకాశమే, ఒప్పుకోకు అంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటావో, పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింప చేస్తుంది. బైబిల్ యేసుక్రీస్తు అన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు లోకమును గూర్చి, పాపమును గూర్చియో ఒప్పింపజేస్తుంది. నువ్వు కంటి ద్వారా, చూపు ద్వారా ఆలోచన చేసిన ప్రతి పాపము పరిశుద్ధాత్మ నీలో ఉండి ఒప్పుకొని చేస్తుంది. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో వాడికి ఉన్న ఆహ్వాన పత్రికలన్నీ చింపివేయబడతాయి. ఎప్పుడైతే ఆహ్వాన పత్రికలు చింపివేయబడతాయో నువ్వు అప్పుడు ఆశీర్వాదంగా మారుతావు, నువ్వు దీవెనగా మారుతావు. ఎంతమంది వాడి చేతులను ఆహ్వానాలు చింపేద్దాం అనుకుంటున్నారు? ఎంతమంది ఒప్పుకుందాం అనుకుంటున్నారు? అందరం లేచి నిలబడదామా? అందరం ప్రార్థిద్దామా? సహోదరులు గుర్తుపెట్టుకోండి, మీ పాపాలు ఒప్పుకున్నప్పుడు బైబిల్ పక్కన పెట్టుకోండి. మీ పాపాలు మీరు ఒప్పుకోండి, యథార్థంగా ఒప్పుకోండి. మీ పాపాలు మీరు ఒప్పుకున్నప్పుడు నేను చెప్తున్నాను చూడండి, చాలా జాగ్రత్తగా కళ్ళు తెరవద్దు, ఎవరు పక్కనోళ్ళ వైపు చూడొద్దు. మీ పాపాలు మీరు ఒప్పుకోండి. ఎందుకో తెలుసా? సాతాను ఎక్కడ పనిచేస్తుందో తెలుసా? వాయుమండలంలో. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మనం పోరాడునేది వాయు